గ్రంథము 5వ అధ్యాయము 13 నుండి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలుచున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామమ్మా. మహాగణుడా, ఈ దినం కొరకు మీరు ఏదైతే ఉద్దేశించారో, మీరు ఉద్దేశించినటువంటి వాక్ ప్రత్యక్షతను ప్రభువా, మీ సేవకురాలుగా నాలో నుండి మీరు ప్రత్యక్షపరుస్తూ ఉన్నప్పుడు వినగలిగే చెవి, గ్రహించే మనస్సును ప్రభువా సంఘానికి అనుగ్రహించండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని వ్రాయించిన రీతిగా వ్రాయబడిన మాటను బట్టి అన్వయించుకొని మీ బిడలముగా మేమందరము ఆత్మీయ చెవులు తెరవబడిన అనుభవం కలిగిన వారమై వినగలిగే చెవి, గ్రహించగలిగేటువంటి మనస్సును ధారాళముగా మాకు అనుగ్రహించండి. ప్రతి మాట అర్థవంతంగా ప్రతి ఒక్కరూ అధ్యయనం చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మీ కృపను ధారాళంగా అనుగ్రహించమని, అపవాది వడలు చిరుల కార్యాలు అయిపరుస్తూ నన్ను మీ స్వాధీనం అందించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోషువ ఒక పరిశుద్ధ స్థలములో నిలిచి ఉన్నాడు. ఎక్కడమ్మా? యెహోషువ పరిశుద్ధ స్థలములో నిలవబడ్డాడు. అయితే ఆ స్థలములో నిలబడినప్పుడు దేవుని సముఖంలో నుండి ఒక దేవుని దూత దూసిన ఖడ్గం చేతబట్టుకుని వచ్చింది. హల్లెలూయా. దూసిన ఖడ్గం చేతబట్టుకుని వచ్చినప్పుడు యెహోషువ ఆ దూతను చూడగలుగుతున్నాడు. అప్పుడు ఆ దూతకి సాష్టాంగ నమస్కారం చేసి ఆ దూతతో మాట్లాడుతున్నాడు. నువ్వు మా పక్షపు వాడవా లేదా మా శత్రువుల పక్షపు వాడవా అని మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుడు దూత అందే, నేను నీ శత్రువుల పక్షపు వాడను కాదు, నీ పక్షపు వాడను కాదు, నేను యెహోవా పక్షపు వాడను. హల్లెలూయా. యెహోవా సేనాధిపతిగా నేను నీ యొద్దకు వచ్చాను అని మాట్లాడింది. అప్పుడు యెహోషువ, ఎందుకు నీవు వచ్చావు, ఏంటి అని అడిగినప్పుడు, ఇది పరిశుద్ధ స్థలం, నీ పాదములకున్నటువంటి పాదరక్షలను నువ్వు తీయాలి అని మాట్లాడింది. హల్లెలూయా. అక్కడ జరిగిన సందర్భం ఏంటి అంటే, పాదరక్షలను వెంటనే అతడు తీయడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఈ దినం ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఇది మనకు క్షేమం. హల్లెలూయా. ఇది మనకు ఆశీర్వాదదాయకం. హల్లెలూయా. నేను మిమ్మల్ని ప్రశ్నించడం కూడా క్షేమకరం, మీరు నాకు సమాధానం చెప్పడం కూడా ఆశీర్వాదదాయకమే. అవునంటారా కాదంటారా? ప్రశ్నించడం ఆశీర్వాదదాయకం, మీరు సమాధానం చెప్పడం మీకు క్షేమకరం. హల్లెలూయా. ఒక కథ చెప్తున్నట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అనుదిన సహవాసానికి వచ్చిన వాళ్ళకే పూర్తిగా అర్థమైపోద్ది. అనుదిన సహవాసంలో లేని వారికి అర్థం కాదు, కానీ అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను మీకు బోధిస్తాను, ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా. ఇక్కడ యెహోషువ నాయకుడు. ఎవరమ్మా? నాయకుడు. అంతవరకు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీల జనాంగం నడిచారు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీల జనాంగం నడుస్తారు. ఇది దేవుని యొక్క ఉద్దేశ్యం. హల్లెలూయా. యెహోషువ ఆది నుండి ఆత్మీయుడే. మోషే ప్రార్థించే అనుభవంలో ఉన్నవాడైతే కొండ ఎక్కి కొండ క్రింద ప్రార్థించేట అనుభవంలో ఉన్నవాడు యెహోషువ. యెహోషువ యొక్క అడ్రస్ ఏంటంటే, నూను కుమారుడైనటువంటి యెహోషువ అడ్రస్ ఎవరంటే మోషేకు పరిచారకుడు. హల్లెలూయా. ఐడెంటిటీ ఏంటంటే మోషేకు
పరిచారకుడు. హల్లెలూయా. ఇతడు ఆది నుండి ఆత్మీయుడు. ఆత్మీయతను ఏ దినాన కూడా కోల్పోయిన వాడు కాడు. అందుకే మీరు గమనించారా, నేను అడుగున సహవాసంలో కానీ బైబిల్ స్టడీలో కానీ చెప్పాను, ఆత్మీయ నేత్రములు తెరవబడి ఉన్న వానికి మాత్రమే అదృశ్య లోకములో నుండి దిగి వచ్చిన దూత కనబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పగలరా, మీకు ఒక ప్రశ్న, బిలాము దూతను చూడగలిగాడా? ఇంతకు ముందే మనం ధ్యానం చేసుకున్నాం కదా బైబిల్ స్టడీలో, అందుకే అడుగుతున్నాను. బిలాము దూతను చూడగలిగాడా? అక్కడ కూడా దూత దూసిన ఖడ్గం చేతబట్టుకుని ఉందా లేదా? అయితే బిలాము చూడగలిగాడా? అప్పటికే బిలాము నేత్రములు మూయబడినటువంటి అనుభవంలో ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పండి, యెహోషువ చూడగలిగాడా లేదా? ఇప్పుడు చెప్పండి మీరు సమాధానం. యెహోషువ ఏ అనుభవంలో ఉన్నాడు? తెరవబడిన నేత్రాలు కలిగిన అనుభవంలో ఉన్నాడు. అయినను ఆత్మీయుల జీవితంలో అపశృతులు దొర్లుతాయా, దొరలవా? చాలా మంది జీవితాలు అపశృతులు దొర్లినట్లుగా మనం ధ్యానం చేసుకున్నాం. చాలా సందర్భాల్లో మనం అధ్యయనం చేసుకున్నాం. ఆత్మీయులే, కానీ పరిపూర్ణుడు కాడు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అనుభవాలను బట్టి, పాఠాలను బట్టి వారు పరిపూర్ణులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఆ పాఠాలు గుణపాఠాలుగా చేసుకోవాలన్నా, పాఠాలను నేర్చుకుని అమలుపరచాలన్నా మన మీదే ఆధారపడింది. పాఠం నేర్చుకోవడం చాలా ఆశీర్వాదదాయకం, గుణపాఠంగా మార్చుకోవడం శోచనీయం. అర్థమైంది కదా? అయితే ఇప్పుడు ఈ సందర్భంలో నుండి యెహోషువ నేత్రములు తెరవబడి ఉన్నాయి, కానీ యెహోషువ ఎదుట దూసిన ఖడ్గము చేతబట్టిన దూత నిలబడిందంటే దాని అర్థం ఏంటి? అనుదిన సహవాసంలో ఉన్న వారులారా, బైబిల్ స్టడీస్లో ఉన్న నా సహోదరులారా, ఇప్పటికీ మీకు అర్థం కావాలి. దూసిన ఖడ్గము చేతబట్టిన దూత యెహోషువ ఎదుట నిలవబడిందంటే ఏంటి కారణం? బిలాము ఎదుట దూసిన ఖడ్గం చేతబట్టుకుని దూత ఎందుకు నిలబడింది తెలుసా? దేవుని కోపం రగిలింది. దేవునికి కోపం ఎప్పుడు రగులుద్ది? దేవుణ్ణి ముద్దు పెట్టుకున్నట్టుగా, దేవుని వాక్యములో నిలబడినట్టుగా బ్రతికితే కోపం రేగుద్దా? దేవుని వాక్యములకు విరోధంగా నిలబడితే కోపం రేగుద్దా? విరోధంగా రేగాడు కాబట్టి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క కోపము రగులుకొని. అందుకే దేవుని వాక్యములో కుమారుడి ముద్దు పెట్టుకునడి లేని అనలా ఆయన కోపించును. మనం దైవ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేసాం, దేవుని కోపము ఆకాశము నుండి దిగి వచ్చింది. ఇశ్రాయేలీల జనాంగం మీదకి దిగి రావడము మనకు తెలుసు, దైవ జనాంగం మీదకి దిగి రావడము మనకు తెలుసు. తెలుసలేదా? ఏర్పాటు జనాంగము మీదకి దిగి రావడము మనకి తెలుసు, ఆత్మీయుల మీదకి దిగి రావడము మనకి తెలుసు. ఎవరికైనా ఒకే న్యాయం. కాకపోతే ఏంటంటే హెచ్చు తగ్గులు ఉంటాయి. ఏముంటాయండి? హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇక్కడ బిలాము విషయంలో ఖడ్గము చేతబట్టినటువంటి దూత బిలామును చంపడానికి వచ్చింది. అవునా? అంటే దూసిన ఖడ్గము చేతబట్టిన దూత దిగి వచ్చిందంటే దేవుని కోపం దిగి వచ్చింది. ఇప్పుడు చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, దేవుని కోపం ఎలా ఉంటుంది? కొన్ని సందర్భాల్లో కొద్దిగా ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో మరి కొంచెం ఎక్కువగా ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో తారాస్థాయికి చేరుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే స్పాట్లో డెడ్ అయిపోతారు ఆయన కోపానికి. కొన్ని సందర్భాల్లో అయితే కష్టానికి, నష్టానికి, ఇరుకులకు, ఇబ్బందులకు, వ్యాధులకు, బాధలకు, నిందలకు, శోధనలకు, అవరోధాలకు, అవహేళనలకు, అపహాస్యాలకు, ఖడ్గానికి, క్షామానికి, కరువుకు, ఇలా ఎక్సెట్రా 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 దేవుడు కీడుకు అప్పగిస్తాడు. ఇంకొక కోణం ఏంటంటే కీడుకు అప్పగించి ఆ కీడులోనే మరణాన్ని డిక్లేర్ చేస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎన్ని రకాలు దేవుని కోపం? పిల్లలు, దేవుని కోపం ఎన్ని రకాలు? 3 రకాలుగా వస్తుంది. మొదటిగా శిక్షించి వదిలేస్తాడు. హల్లెలూయా. రెండవదిగా ఆ శిక్షే తారస్థాయి, అంటే చంపి పాడేస్తాడు. మూడవదిగా శిక్షించి ఆ శిక్షలోనే కొనసాగి చనిపోయేలాగా
చేస్తాడు. ఈ 3 గుర్తున్నాయా అందరికి? ఫస్ట్ ఏం చేస్తాడు? ఆయన కోపం చాలా భీకరంగా కానీ వచ్చిందనుకో, ఆయన కోపం భీకరంగా ఎందుకు వస్తుందంటే మన నడత విపరీతంగా ఉంటే వస్తుంది, చెప్పిన మాట వినకపోతే వస్తుంది. కొందరు జీవితాల్లో దేవుడు మరణాన్ని డిక్లేర్ చేసేస్తాడు. కొందరు జీవితాల్లో దేవుడు కష్టాల కడలకి, ఆ కష్టాలు ఎన్నన్నా పెట్టుకోండి మీరు, ఇప్పుడు ఏమేమన్నా అన్నీ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఈ యూట్యూబ్ ద్వారా, FB ద్వారా ఎవరెవరు వింటున్నారో అన్నీ పెట్టుకోండి కష్టాలు. నెక్స్ట్ ఏంటంటే ఈ కష్టాల కడలిలోనే కొట్టుకుని 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 ఊపిరాడ చచ్చిపోవడం. అర్థమైందా? ఇవన్నీ దేవుని యొక్క మహా ఉచితమైన కృపలో మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ యెహోషువ మీదకి దూసిన ఖడ్గము చేతబట్టుకుని దేవదూత వచ్చింది. అయితే ఇక్కడ శిక్షలు వేరు. హల్లెలూయా. బిలాము నడత విపరీతంగా ఉంది కాబట్టి దూసిన ఖడ్గం చేతబట్టుకుని దూత వచ్చింది, చంపేయడానికి వచ్చింది. దీన్ని బట్టి చెప్పండి, యెహోషువ మీద దేవుని కోపం వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? కోపం వస్తే దూసిన ఖడ్గం చేతబట్టుకుని నిలబడిందంటే అక్కడ మొత్తానికి ఏదో ఒక కీడు అతనికి సంభవించాలి. అవునా కదా? స్పాట్లో డెడ్ అయినా సంభవించాలి. కష్టం అనబడేటువంటి దాంట్లో ఎన్ని కష్టాలు, ఎన్ని రీతిలుగా కష్టపెట్టాలో దేవుడు అన్ని రీతిలుగా కష్టపెట్టాలి. లేదా మనం చెప్పుకున్నట్టుగా ఈ కష్టాల కడలిలోనే ఏమైపోవాలి? కొట్టుకుని చనిపోవాలి. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే మీకు అర్థమైంది, దూసిన ఖడ్గము చేతబట్టిన దేవదూత ఎందుకు వచ్చింది? మేలైతే చేయడానికి రాలే. ఆయా దూతలకు ఆయా పనులు ఉంటాయి. గబ్రియలు దేవదూత వచ్చిందనుకో మనకి శుభవర్తమానం చెప్పడానికి వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. దూసిన ఖడ్గం చేతబట్టుకుని దూత వచ్చిందనుకో దుర్వర్తమానమే, కీడే, క్షామమే, కరువే, కొట్టుడే. గబ్రియలు దేవదూత మంచిదా? దూసిన ఖడ్గం చేతబట్టుకున్న దేవదూత మంచిదా? బాగా చెప్పారు. అయితే మీ దగ్గరికి ఏ దూత రావాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉంది? ఇది ఇంకా బాగా చెప్పారు. హల్లెలూయా. ఏదైనా మన మీద ఆధారపడి ఉంటుంది. మన బ్రతుకు, మన మేలు, మన కీడు ఎవరి మీద ఆధారపడి ఉండదు. కొందరు అంటారు ఆ పక్కింటోడే కారణం, కొందరు అంటాడు అదిగో ఎదురింటోడే కారణం, కొందరు అంటాడు వెనకింటోడే, కొందరు అంటాడు సుడిదరగా అందరి కారణమే నా మీదకి ఉపద్రవం రావడానికి, కొందరు అంటారు మా ఆయనే కారణం, కొందరు అంటారు మా ఆవిడ కారణం, కొందరు అంటారు మా పిల్లల కారణం, మరి కొందరు అంటారు పాస్టర్ గారు పాస్టరమ్మ గారే కారణం. మాకు మన నెత్తి మీదకి నిప్పులు కుంపటి రావడానికి పాస్టర్ గారు పాస్టరమ్మ గారే కారణం. అహాబురాజు అన్నాడా నా పగవాడ నువ్వే కారణం. అవునా కదా? అంటే వీళ్ళు నానా రకాల కారణాలు వెతుక్కుంటారు, కానీ మీరు చెప్పినది పర్ఫెక్ట్, బాగా చెప్పారు. ఎవరో కారణం కాదు, నేనే కారణం. హల్లెలూయా. మన మీదే ఆధారపడి ఉంటుంది. తినాలన్నా నీ ఇష్టం, తినకూడదన్నా నీ ఇష్టం, అంతేనా కదా? అంతేనా? శిక్ష కొని తెచ్చుకోవాలన్నా నీ ఇష్టం, మేలు కొని తెచ్చుకోవాలన్నా నీ ఇష్టం. ఎంత ఈజీయో తెలుసా? నువ్వు తినడం తినకపోవడం నీ చేతుల్లో ఉంది కదా, అంత ఈజీ అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ చూడండి, వరదూసిన కత్తి చేతబట్టుకున్నటువంటి దేవదూత అతనికి కీడు కలిగించడానికి వచ్చింది. అతను మాట్లాడుతున్నాడు, ఆత్మీయుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఓ దూత, నీవు మా శత్రువులు పక్షపు వాడివా మా పక్షపు వాడివా? ఆ దూత మాట్లాడుతున్నాడు, నీ పక్షాన నేను లేను, శత్రు పక్షాన నేను లేను, నేను దేవుని సేనాధిపతికి వచ్చాను. హల్లెలూయా. దేవుని మాట పట్టుకుని వచ్చాను. హల్లెలూయా. దేవుని సముఖంలో నుండి దిగి వచ్చాను. హల్లెలూయా. దేవుని వాడిగా దిగొచ్చాను. దేవుని వాడిగా ఎవడుంటాడో వాడికి మేలు, ఎవడు ఉండడో వాడికి ఖడ్గముతో నరికి వేయడానికి వచ్చాను అని మాట్లాడాడు. అయితే వచ్చిన పని ఉంటుంది కదా, వచ్చిన పని ఉంటుంది లేదా? ఆ వచ్చిన పని ఏంటయ్యా అని అడిగాడు యెహోషువ. ఇది పరిశుద్ధ స్థలం, నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులు నువ్వు విడువు. అద్భుతం జరిగింది.
ఎవరి మీద ఉంటుంది? చెప్పులు విడవాలన్నా విడవకూడదన్నా. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మీ చెప్పులు విడిచారా లేదా? అందరూ విడిచారు లేదా? ఎవరి కాళ్ళు కన్నా ఉన్నాయా? లేవు కదా. విడవకుండా రావడం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది కదా, విడిచి రావడం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది కదా. ఇక్కడ మందిరం కాబట్టి విడవలే. హల్లెలూయా. పెళ్ళిలో రివర్స్లో చెప్పాను, గుర్తించారు రివర్స్లో చెప్పాను. అలాగ షార్ప్గా ఉండాలి. ఏది పెడితే తినేయకూడదు, తేడా వచ్చేద్ది మరి. చెప్పండి. ఇక్కడ కాబట్టి మీరు చెప్పులు విడిచి వచ్చారు. ఎక్కడ కాబట్టి? పెళ్ళికైతే వదులుతారండి? వదులుతారా? ఇది మందిరం కాబట్టి, పరిశుద్ధ స్థలం కాబట్టి మనం ఏ వేసుకురాలే? ఇక్కడ చెప్పులు వేసుకుని వెళ్ళాడు. ఎవరో? యెహోషువ కాలికి ఏమున్నాయి? చెప్పులు ఉన్నాయి. అప్పుడు దేవుని దూత దూసిన ఖడ్గం చేత పట్టుకుని వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి కోపం వచ్చి పంపాడు. పంపితే దూత మాట్లాడిందా మాట్లాడలేదా? అక్కడ కూడా దూత మాట్లాడిందా? బిలాము సందర్భంలో నీ నడత నా ఎదుట విపరీతంగా ఉంది. ఆ నడతను ఏం చేయాలి? అతను తొలగించుకోవాలి కదా. ఇక్కడ కూడా యెహోషువతో మాట్లాడుతుందా లేదా దూత? ఇంత ఆత్మీయుడు, అపశృతి దొర్లిందా లేదా? దొర్లిందా? అది అతనికి తెలిసిందా? దూత వచ్చింది కాబట్టి తెలిసింది. హల్లెలూయా. ఇప్పుడు దూత చెప్పింది కాబట్టి యెహోషువ చేస్తున్నది ఏంటో తెలుసా? వెంటనే పాదరక్షలు విడిచాడు. అంటే వెంటనే కాలుకు తొడుగుకున్నటువంటి చెప్పులు విడిచాడు. ఎందుకు విడిచాడు? ఎందుకు విడిచాడంటే అక్కడ దూత స్పష్టంగా చెప్పింది, నీవు నిలిచినటువంటి స్థలము పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. అందుకే మనం పరిశుద్ధ స్థలంలోనికి ఏం వేసుకున్నాం? వెరీ గుడ్. దేవునికి స్తుతి కలుగుగాక. చాలా బాగా చెప్పారు ఈ మాట. అసలు మాట ఉంది. ఇప్పుడు రాలేదు. ఇదేంటి? మనం అంటాం, దేవా నీ తేజోమహిమ నిలుచుండు స్థలం, నాయన ఆరాధించే పరిశుద్ధ స్థలం, నా తండ్రి నీ ప్రసన్నత, నీ తేజోమహిమ, నీ సన్నిధి అన్నీ ఎక్కడున్నాయి? చెప్పండి. కొంతమందికి అర్థమైపోయి మొత్తానికి అమ్మగారు చాలా ప్రశ్నలు అడిగిలా ఉన్నారని నవ్వేస్తున్నారు. అర్థమైంది నాకు. మీరు ఎప్పుడు అలా నవ్వుతూ ఉండాలి. దేవునికి స్తుతి కలుగుగాక. మంచిదే కదా. నేను కోరుకోవడం, ఎడుతూ ఉండాలని కోరుకుంటానండి ఎవరన్నా? మరి మంచిదే కదండి. హల్లెలూయా చెప్పరు. చూడండి, ఇక్కడికి ఎందుకు వేసుకురాలేదంటే ఇది పరిశుద్ధ స్థలం. అందుకే అక్కడ దూత అంటుంది, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడువు. చెప్పులకి ఏమంటుకుంటాయండి? నానా చెత్త, నానా చెదారం, నానా గత్తర. అక్కడ ఎవడో ఉమ్మొస్తాడు, చెప్పు దొక్కుద్ది. అక్కడ పేడ చూసుకోకుండా అడిగేస్తాం. అక్కడ మట్టి తొక్కుతాం. ఆ అపవిత్రత అంతా దేనికి అంటుకుంటుంది? బాగా అర్థం చేసుకోండి, ప్రశ్నలు అడుగుతాను. అపవిత్రత అంతా దేనికి అంటుకుంటుంది? ఇప్పుడు దేవుని దూత వచ్చినప్పుడు, దేవుని దూత చెప్పినప్పుడు యెహోషువ లెంపలు వేసుకుని మరి క్షమించమని అడిగి మరి వెంటనే దేవుని దూత చెప్పింది చెప్పినట్టుగా చెప్పులు తీసి పాడేశాడా లేదా? పాడేశాడు. కాబట్టే దూసిన ఖడ్గము చేతబట్టిన దూత ఏమన్నా చేసిందా? విడిచి వెళ్ళిపోయిందా? ఇది చాలా ప్రాముఖ్యం, జాగ్రత్తగా వినండి. విడిచి. ఇప్పుడు ఒక ప్రశ్న, చెప్పులే గనక నేను వదలను అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? చెప్పండి. ఖచ్చితంగా దూసిన ఖడ్గం చేతబట్టినటువంటి దూత మొత్తుద్ది. మొత్తితే కష్టాల కడలిలోనన్నా వెళ్ళాల్సి వస్తుంది, నష్టాల ఊబిలోనికన్నా దిగవలసి వస్తుంది, కొన్ని రోజులు కష్టాల్లోనే బాధపడాల్సి వస్తుంది, లేదా దేవుడికే కానీ కోపం వచ్చి స్పాట్లో డెడ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మరొక కోణంలో అలాగ కష్టాల్లోనే ఇంకా చివరికి తన మరణం ఉండొచ్చు. ఎందుకు అంటే దేవుని కోపం దిగొచ్చింది కాబట్టి దూసిన ఖడ్గం చేతబట్టిన దూత వచ్చింది. కానీ అక్కడ దూత ఒక మాట మాట్లాడుతుంది, ఉన్న విషయం చెప్తుంది. వెంటనే లెంపలు వేసుకుని ఏం చేశాడు? ఆ విషయానికి లోబడ్డాడు, విధేయత చూపాడు, చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ఇబ్బందులు ఏమి కలగవండి.
ఎవరు చెప్తారండి మాకు? ఈ దూతలు చెప్తాయి, హల్లెలూయా. ఈ ప్రతినిధులు చెప్తారు, హల్లెలూయా. ఈ ఏర్పాటు జనాంగము చెప్తారు, హల్లెలూయా. చెప్పింది చెప్పినట్టుగా చేసామనుకో, దూసిన ఖడ్గము చేతబట్టిన దూత ఇంకా మనల్ని విడిచి వెళుతుందా లేదా? అందుకే దేవుడు ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో, నేను ప్రేమించు వారిని నేను గద్దిస్తాను, లేకపోతే శిక్షిస్తాను. ఇక్కడ చూడండి, గద్దింపు ఎవరి ద్వారా వస్తుంది? దైవజనుడు ద్వారా. ఈ గద్దింపు వినకపోతే శిక్ష ఎవరి ద్వారా వస్తుంది? దూసిన ఖడ్గము చేతబట్టిన దూత ద్వారా. ఇవి ఎన్ని రకాలు? ఎన్ని రకాలని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దావీదు ఉన్నాడు, మహా అభిషక్తుడు. అతను మనం ఏమంటామంటే ఆత్మీయుడు, హల్లెలూయా. ఈ ఆత్మీయుడు దేవుడు ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మములోనే సాగుతున్నటువంటి వాడు. అయితే ఒక రోజున శోధింపబడ్డాడు, శోధనలో పడిపోయాడు. ఎవరో? దావీదు. చెప్పాలమ్మా, ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరో? పిల్లలు ఎవరో? శోధనలో పడిపోయాడు. అంటే ఆత్మీయులు శోధనలో పడతారా? చెప్పండి. ఇందులో పెద్ద ఇబ్బంది ఏముందమ్మా? పడతారు. యెహోషాపాతు వెళ్ళి పడ్డాడా లేదా శోధనలో? హిజ్కియా వెళ్ళి పడ్డాడా లేదా? ఆసారాజు వెళ్ళి పడ్డాడా లేదా? నువ్వు కూడా వెళ్ళి పడ్డావా లేదా? అబ్బా, వెరీ గుడ్, వెరీ గుడ్. పడతాం, ఆత్మీయులు తప్పదు కొన్ని సందర్భాల్లో. యెహోషువ కూడా చెప్పులు వేసుకున్నాడు అక్కడ. అదొక ఏమరిపాటు, అజ్ఞానం, అవివేకం, అంధత్వం, మందత్వం. ఇప్పుడు దావీదు శోధనలో పడిపోయాడు. అమ్మో, ఇప్పుడు ఒక పాయింట్ చెప్పకపోతే చాలా ప్రమాదం. ఏమండి, ఇంతవరకు చెప్పిన వాళ్ళు అందరూ శోధనలో పడిపోయారు. మేము పడితే ఏంటండి, దీనికి అంత వాక్యం చెప్పాలా? పడిపోతాం, లేస్తాం, పడిపోతాం. వద్దమ్మా, అంత వద్దమ్మా, చితక కొడతాడు. మరి ఎందుకు కొడితే ప్రార్థన ఎవరు చేయాలమ్మా? ఉపవాసం. అందుకని ఏం చేయాలమ్మా? మేము మీకు అన్నీ చెప్పాలి కదా, చెప్తే మీరేం చేయాలమ్మా? వినాలి కదా. అందుకని జాగ్రత్తగా విందాం. ఇప్పుడు అలాగని చాలామంది పడని వాళ్ళు కూడా ఉన్నారు. యోసేపు అని, దానియేలని, షద్రక్ మేషక్ అబేద్నెగోలని. అలాంటప్పుడు మనం ఎవరిని చూడాలి? అంతేగాని మనం వాక్యం వింటున్నప్పుడు వక్రీకరించి వాళ్ళు పడ్డారు, మనం పడలేమేంటి, ఇక జీవితకాలం అంతా పడతాలే అర్థమే అని అనుకోకూడదు. మనం ఎవరిని మాదిరిగా చేసుకోవాలి? దానియేలుని, షద్రక్ని, మేషక్ని, అబేద్నెగోని, ఇంకా యోసేపుని, యోబుని, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనం ధీటుగా నిలబడగలగాలి, హల్లెలూయా. కానీ దావీదు శోధనలో పడిపోయాడు. ఎవరు శోధించారండి? సాతానుడు. ఎలా శోధించాడండి? బెత్షెబాలో నుంచి శోధించాడు. స్త్రీ వ్యామోహంలో పడిపోతారు, పురుష వ్యామోహంలో పడిపోతారు, డబ్బు వ్యామోహంలో పడిపోతారు చాలామంది అండి. చెప్పడానికి శోచనీయం, వాక్యం చెప్తున్న బోధకులు కూడా పడిపోతారు, వాక్యం చెప్తున్న బోధకురాండ్రు కూడా పడిపోతారు. వీళ్ళు పడిపోయేది ఏంటంటే, స్త్రీ వ్యామోహంలో పురుషులు పడిపోతారు, పురుష వ్యామోహంలో స్త్రీలు పడిపోతారు, డబ్బు వ్యామోహంలో పురుషులు స్త్రీలు పడిపోతారు. చూడండి, ఇది దేవుడు దేవుని బిడ్డలకు కొన్ని పరిధులు ఇచ్చాడు, హల్లెలూయా. అన్యూ చేయుటకు మనకు స్వాతంత్రం ఉంది, కానీ అన్యూ చేయదగినవి కావు. చేస్తే దేవుడు కొడతాడు. చాలా మందికి చేస్తే ఏంటంట అని చేసుకెళ్తారు, చితక్ కొడతాడంటే భయం. అంతే, ఈ భయం ఉండాలి, దైవ భయం ఉండాలి, హల్లెలూయా. ఇక్కడ అంతటి ఆత్మీయుడు, అంతటి అభిషక్తుడే స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. ఇది చాలా ప్రాముఖ్యం, చాలా డేంజర్ అన్నమాట. ఎవరు ఎవరి వ్యామోహంలో పడిపోకూడదు. మనం దేవుని సముఖములో దేవుని వశమందు ఉండగలగాలి చచ్చే వరకు, దైవ వాక్య క్రమంలో నిలవగలగాలి చచ్చే వరకు, హల్లెలూయా. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి చచ్చే వరకు. సైతానుగాడు ఆత్మస్వరూపి, ఆడు మన రహస్యాలు చూస్తున్నాడు, జాగ్రత్త. వాడిని జయించాలంటే తైతక్కలాడితే కుదరదు. ఏ పాస్టర్ అయినా, ఏ పాస్టర్ అయినా, ఏ విశ్వాస అయినా దేవునికి భయపడుతుంటే సైతానుగాడికి భయపడే అవసరం లేదు, హల్లెలూయా. దేవుడికి భయపడుతుంటే సైతాను వెన్నులో వణుకు పుట్టించగలం. ఎందుకంటే ఇది రహస్యమందు చూస్తున్న దేవునికి ఎరుక, రహస్యమందు చూస్తున్న సైతానికి ఎరుక. సైతాను నీ మెళ్ళ విరగొట్టాలంటే నువ్వు అవకాశం ఇస్తే విరగొడద్దు, జాగ్రత్త.
చాలా జాగ్రత్తగా ఉండాలండి బ్రతుకు. ఎవరో చూడట్లేదు కదా, దేవుడు చూస్తున్నాడా? సాతాను చూస్తున్నాడా? సైతాను గడికి తలిచ్చేసాడా? ఎవరో ఎవరో దావీదు తలిచ్చేసాడా? జుట్టట్టుకుని ఊపేస్తాడు. ఇప్పుడు ప్రభు అప్పగించేశాడు. నీ ఇష్టం సైతానా, మరి నీ వశమందుకు వచ్చాడు కదా మా అభిషక్తుడు, ఊపేయ్. ఇంక ఉయ్యాలు ఊగడం, రంగులు రాట్నాలు ఊగడం, ఇలాగే ఉంటుంది. మరి చాలా జాగ్రత్త సుమ. ఎవరెవరు? విశ్వాస జనాంగమైన, దైవ జనాంగమైన దైవజనులలో స్త్రీ పాస్టర్మ గారులైన, పురుష పాస్టర్ గారులైన, విశ్వాస జనాంగంలో స్త్రీ పురుషులైన ఎవరైనా దేవునికి భయపడుతుండాలి. దేవునికి స్తుతి కలిగాక, యథార్థత కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు శభాష్ నా బిడ్డ అనగలిగేలాగా బ్రతకాలండి. ఇదండి క్రైస్తవ జీవితం అంటే. అర్థమైందా? కానండి ఈయన గారు ఎక్కడ పడ్డారండి? అభిషక్తులు స్త్రీ వ్యామోహంలో పడిపోయారు. జరగాల్సినవన్నీ జరిగిపోయినాయి. శోధనాల్లో పడిపోయాడు. అపవాది శోధించాడు, శోధనలో పడిపోయాడా లేదా? ఇప్పుడు చెప్పండి. దేవుడు దూతను పంపాడు. ఎంతవరకు బిలాము ఎదుటికి, ఎంతవరకు యెహోషువ ఎదుటికి వచ్చినటువంటి దూసిన ఖడ్గము చేతబట్టిన దూత మీకు కనబడుతుంది. నేనంటాను, వాక్యం అనే ఖడ్గము చేతబట్టిన దూత అనబడేటువంటి, దైవ ప్రవక్త అనబడేటువంటి నాతానును ప్రత్యక్షపరిచాడు దేవుడు. హల్లెలూయా. అందుకే నేను అన్నాను, మేము దూతలం. హల్లెలూయా. ఆయన పక్షముగా నిలిచిన దూతలం. మీరు అనుకోవచ్చు, పాశ్రమ గారండి మీరు మా పక్షంగా ఉన్నారా, మా ఇంటి పక్కోడు మా విరోధి వాడి పక్షంగా ఉన్నారా అని అడిగారు అనుకో, మేమంటామో నీ పక్షంగా లేను, నీ ఇంటి ప్రక్కనున్న నీ శత్రు పక్షంగా లేము, మేము మా దేవుని పక్షపు వారం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బిలాము దగ్గరికి దూతను పంపించాడు, ఇక్కడ యెహోషువ దగ్గరికి దూతను పంపించాడు, ఇక్కడ దావీదు దగ్గరికి దేవుని దూత అనబడేటువంటి, దేవుని చేత ప్రత్యేకపరచబడినటువంటి, దేవుణ్ణి చూస్తూ బ్రతుకుతున్నటువంటి ప్రవక్త అయినటువంటి నాతానును ఖడ్గము చేతబట్టిన దూత నిలబడినట్టుగా, వాక్యం అనేటువంటి రెండంచెల ఖడ్గాన్ని చేతబట్టినటువంటి దూతకు సాదృశ్యంగా ఉన్న దైవ జనుణ్ణి దేవుడు పంపాడు. హల్లెలూయా. ఈ రోజున ఎవరిని ఎదుటి నిలబడ్డారు? వాక్యం అనే ఖడ్గము చేతబట్టినటువంటి దేవుని దూత నిలబడింది. ఎందుకు నిలబడింది? జాగ్రత్త సుమా అని చెప్పడానికి నిలబడింది. ఈ వాక్యాన్ని నమ్ముకుని విడవాల్సినవి విడువు, లేకపోతే ఖడ్గము నిన్ను నరికేస్తుంది అని చెప్పడానికి దేవుని దూతగా, దేవుని వాక్కు దేవుడు మాకు ఇస్తే ఈ వాక్కును పట్టుకుని మీ ఎదుటి నిలబడ్డాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మీరు శిక్షింపబడకూడదని, మీరు కొట్టబడకూడదని, ఈ శిక్షలోనే మీ బ్రతుకు ఏమైపోకూడదు, ముగిసిపోకూడదని. దావీదు దగ్గరికి ఎవరు వచ్చారండి? నాతాను. ఖడ్గము చేతబట్టిన దూత అక్కడ ఏమి మాట్లాడుతుంది? నీ నడత నా ఎదుట విపరీతంగా ఉంది. ఇక్కడ ఏం మాట్లాడుతుంది? ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడువు. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అదే మాట్లాడుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమవుద్ది. ఇప్పుడు చెప్పినా వచ్చే వారం చెప్పినా ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏం మాట్లాడుతుంది? నీ నడత విపరీతంగా ఉందని మాట్లాడుతుంది. ఒకటి ఏమని మాట్లాడుతుంది? పరిశుద్ధ స్థలము, నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులు విడువు అని మాట్లాడుతుంది. ఇక్కడ ఏం మాట్లాడుతుంది అంటే, ఒక ఉపమానము ద్వారా అతనికి అర్థమయ్యే భాషలో మాట్లాడుతుంది. అయితే ఆ ఉపమానం అర్థమైంది, తన రాజ్యములో ఎవరో ఈ పని చేశారు అనే విషయం దావీదుకు అర్థమైంది. వాక్యాన్ని ఆధారంగా చేసుకుని, లేదా తనకిచ్చినటువంటి రాజరికములో ఉండేటువంటి లానాల ఆధారం చేసుకుని, ఆ మనుష్యుడు బ్రతకకూడదు, ఆ ఒక్క మనుష్యునికి ఒక్క గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు అయిన నా మనుష్యుడు బ్రతకూడదు. ఏమన్నాడు చెప్పండి? ఒక గొర్రెకు అంటే ఒకరు బలి అయ్యారు, 4 బలి అవ్వాలి అన్నాడా లేదా? ఇది ఎవరిలా? దేవునిలా, దేవుని వాక్యం. అలాగే దేవుడు ఇచ్చినటువంటి రాజరికలు అతనిలా కూడా అదే. అందుకని ఒకరికి 4 బలి అవ్వాలన్నారు, ప్లస్ ఆ మనుష్యుడు బ్రతకే కూడదు.
అప్పుడు ఈ దూసిన ఖడ్గము చేతబట్టినటువంటి దూతకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ నాతాను ప్రవక్త, ఆ మనుష్యుడు నువ్వే. ఇప్పుడు ఆ మనుష్యుడు నువ్వే అంటే ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటి? దేవుడి దగ్గర నుంచి వచ్చిన డిక్లరేషన్ ఏంటో తెలుసా? దావీదా, నలుగురు బలి అవ్వాలి. దావీదా, ఒకరిని బలి చేసావుగా నువ్వు, దానికి నలుగురు బలి అవ్వాలి. అంతేకాదు, ఆ మనుష్యుడు నువ్వేగా, నువ్వు మరణం అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కష్టాలతో, కన్నీళ్లతో, ఎక్కట్లతో, సమస్యలతో, బాధలతో అలా ఇలా కష్టాల కడల్లో కొట్టుకుని చివరికి ఏమవ్వాలి దావీదు? జాగ్రత్తగా గమనించండి, ఏమవ్వాలి? ఇందాక చెప్పింది సింక్ అయిందా మీకు? ఇందాక ఏం చెప్పాను? ఒక శిక్ష ఏంటి? అప్పటికప్పుడే మొత్తితే చచ్చిపోవడం. మరో శిక్ష ఏంటి? కష్టాల కడల్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మూడవ శిక్ష ఏంటి చెప్పండి అమ్మా? కష్టాల కడల్లో చనిపోవడం. ఇప్పుడు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. బిలాము ఉన్నాడు. బిలాము మర్డర్ చేసాడా? దావీదు చేసాడా? బాగా చెప్పండి. చేసాడు. దావీదు వ్యభిచారం చేసాడా? బిలాం చేసాడా? దూసిన ఖడ్గం చేతబట్టుకుని వచ్చింది బిలామని చంపేయడానిక కదా? అంటే ఒకరిని చంపలే, ఒకరితో వ్యభిచారం చెయ్యలే, చట్టరీత్యా నేరం అనబడేటువంటివి ఏవి బిలాము చేయలేదు. బేడీలేసి పోలీస్ ఆఫీసర్స్ వచ్చి కానిస్టేబుల్ జీపులో తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టి 2 బాదులు బాధే సీన్ కూడా ఏమీ చేయలేదు. అయినను దూసిన ఖడ్గము చేతబట్టిన దూత వచ్చిందా లేదా? మీకు రుజువు. ఎందుకు వచ్చింది? చంపడానికి వచ్చింది. అంటే దానికే దేవుడు ఏం డిక్లేర్ చేశాడు? బిలామా, స్పాట్లో నువ్వు డెడ్. ఎందుకు చెప్తున్నానో తెలుసా? అక్కడ ఏమందో తెలుసా? ఈ గాడిద ముమ్మారు నిన్ను తప్పించి ఉండకపోతే నేను అప్పుడే నిన్ను చంపి దానిని బ్రతికించేదను. చంపి అంటే మీకు అర్థమైందా? కష్టాల కడలను అర్థమైందా? స్పాట్ డెడ్, స్పాట్ డెడ్. దేవుడు స్పాట్లో డెడ్ అయ్యేలాగా చేసాడా లేదా? చేసాడా లేదా? అననీయ సప్పీరా దేవునికి విరోధులయ్యారు, దేవుడికి తిరగబడ్డారు. దైవజనుడు ద్వారా వాక్కు పంపినా కూడా ఒప్పుకోలే. వెంటనే స్పాట్ డెడ్. అక్కడ అననీయ చచ్చిపోయాడు, గుర్తుపెట్టుకోండి. అక్కడ అననీయ చచ్చిపోయాడు. నెక్స్ట్ సప్పీరా చచ్చిపోయిందా లేదా? స్పాట్ డెడ్డా? స్పాట్ డెడ్డా? ఆకాన్ స్పాట్లో డెడ్డా? హేరోదు రాజు నియమింపబడినటువంటి దినాన రాజవస్త్రాలు ధరించుకుని ఉపన్యసిస్తూ ఉండగా జనాలు అంటున్నారు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదంటే అతడు దేవుని మహిమ పరచనందున స్పాట్లో, అంటే స్పాట్లో చనిపోతారన్నమాట విరోధంగా ప్రవర్తిస్తే. అవునా కదా? స్పాట్లో మోషే మీద సనిగారు. దేవుడు తాపకరమైన సర్పాలకు ఆజ్ఞాపిస్తే స్పాట్లో చచ్చిపోయారు లేదా? కొంతమందిని అగ్నితో కాల్చేసాడా లేదా? కొంతమంది ఈ భూమి నెరవేరిస్తే చచ్చారా లేదా? అంటే దేవుడు కోపం తారాస్థాయిలో ఉంటే దేవుడు మరణానికి అప్పగించడా? ఈ పాయింట్ని బట్టి అంటే దేవుడు మరణానికి అప్పగిస్తాడా? చాలామందిని అప్పగించాడు లేదా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తాను. కొంతమంది కష్టాల కడలి, కొంతమందికి ఇంకా కష్టాల్లోనే అలాగ అయ్యి ఏమవుతారు? చచ్చిపోతారు. ఆసారాజు దైవజనుడు నాతానులాగా ఒక వాక్కు పట్టుకొచ్చినప్పుడు ఆసారాజు దగ్గరికి, ఆసారాజు ఆ వాక్కుని అంగీకరించలేదు దావీదులాగా. ఆ వాక్కు పట్టుకొచ్చినటువంటి దైవజనుణ్ణి జైల్లో పెట్టించి కొట్టించి నానా రభస చేస్తే దేవుడు కొన్ని సంవత్సరాల కంటే ఒక 2-3 సంవత్సరాలకే అతను 2 పాదాల్లో జబ్బు పుట్టిస్తే ఆ జబ్బుతోటే చచ్చిపోయాడని ఉందా లేదా? అంటే ఈ కష్టాల కడల్లో ఒక మాటలో చెప్పాలంటే సముద్రంలో ఒకడు పడిపోయాడు అనుకో, ఎవరో కాపాడి వాళ్ళు లేరు, సుడిగుండాలు వచ్చేసాయి. ఆ సుడివడుల్లో వీడు కొట్టుకుని శవం తేలుద్ది. అవునా కదా? అవునా?
ఇక్కడ కూడా ఈ 2 కాళ్ళల్లో జబ్బు వచ్చేసినప్పుడు ఆసారాజు ఈ జబ్బులో కొట్టుకుని ఏమయ్యాడు? చనిపోయాడు. అవునా కదా? ఆకాను మనందరికీ తెలుసా? ఆకాను గురించి మాట్లాడుకున్నాం. కయీను మనందరికీ తెలుసా? ఈ కయీను పాపం చేసినప్పుడు దేవుడు చంపాలనుకోలేదు. కయీన్ని స్పాట్లో చంపాలనుకోలే. ఏమన్నాడు తెలుసా? నువ్వు దేశదిమ్మరిగా తిరుగుతావు. అప్పుడు కయీను ఏమన్నాడు? నా దోష శిక్ష నేను భరించలేను గొప్పది. అంటే ఏంటి? నువ్వు ఇంకా కష్టాల, నష్టాల, ఇరుకులు, ఇబ్బందుల్లో ఇంకా నీకు సుఖం ఉండదు, ఇంకా నీకు సౌఖ్యము ఉండదు. ఇంకా నువ్వేం చేస్తూ ఉంటావు? కరుణామయుడప్పుడు బాగా అర్థమవుతున్నట్టుంది. వీళ్ళకు కూడా అర్థం అవ్వాలి. చెప్పండి అమ్మా, చెప్పండి. ఏమైంది? కయ్యను వెంటనే చంపేశాడా? వెంటనే చచ్చిపోయాడా? వెంటనే చనిపోలేదు. గెహాజీ వెంటనే స్పాట్లో చచ్చిపోయాడా? కుష్ఠరోగం సదాకాలం, సర్వకాలం ఉండాలంటే ఆ కుష్ఠరోగంతో బ్రతికి 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 చచ్చాడా? ఎవరో? గెహాజీ. ఇలా మనం ఆది నుండి చూసుకుంటూ పోతే స్పాట్లో దేవుని ఉగ్రతలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు కష్టంలో మళ్ళీ తప్పింపబడి దేవుని వైపుకి తిరిగినప్పుడు సెటరైట్ చేయబడిన వాళ్ళు ఉన్నారు, జ్ఞాపకం చేయబడిన వాళ్ళు ఉన్నారు, లేదా ఈ కష్టాల సుడిగుండంలోనే చివరికి మరణం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను పాయింట్కి వచ్చాను. ఇప్పుడు దావీదు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు దావీదుకి బిలాము ఏమీ చేయలేదు. అలాంటిది బిలాముకి డిక్లరేషన్ జరిగిందా లేదా? ఏంటి? స్పాట్ డెడ్ పెట్టాడా లేదా? చెక్ పెట్టాడా లేదా? అవునా? ఆ గాడిద కానీ తప్పించకపోతే ఆ రోజు చచ్చిపోతాడు. ఆ గాడిద ఎవరు? మనోనేత్రములు తెరవబడిన దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడు అని పోయిన శుక్రవారం మనం ధ్యానం చేసుకున్నాం. అవునా? అంటే దైవజనుడు అడ్డుపడినందుకు దేవుడు డిక్లేర్ చేసినా కూడా దేవుడు కాపాడాడు అని మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు బిలాముని ఎవరు కాపాడారు? గాడిద. లోతుని ఎవరు కాపాడారు? చాలా ఇశ్రాయేలుల జనాంగాన్ని ఎవరు కాపాడాడు? ఇలా చెప్పుకుంటూ పోతే దైవజనుల ద్వారా కాపాడబడగలిగారు. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు మరి బిలాముని అంతలా చేస్తే ఇక్కడ బిలాముకి శిక్ష కాదు, బిలాముకి స్పాట్లో డెడ్ అనమాట. ఇక్కడ దావీదుకు మాత్రం శిక్షింపబడుతూ డెడ్. ఆ శిక్షలో ఏంటి? నువ్వు ఒక్కరిని చంపావు, ఊరియాని చంపావు, నలుగురు చావాలి. నలుగురు ఎవరు చనిపోయారో మనకు తెలుసు. మొట్టమొదటగా పసుకందు చనిపోయాడు. ఎంతో ఇష్టమైనటువంటి అబ్షాలోము చనిపోయాడు. అమ్నోను చనిపోయాడు. కూతురు బ్రతుకున్న చచ్చినటువంటి వాళ్ళ బ్రతుకుల్లో చెరపబడడం అనేది చాలా నీచు. అలాంటిది ఆమె చెరపబడింది తామారు సొంత అన్నతో. ఆమె బ్రతుకంతా బ్రతికిన చచ్చినట్టే. ఇప్పుడు చూడండి, శిక్ష ఖరారైందా లేదా? అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, అటు ఇటు వెళ్తున్నాను అర్థం కావడం కోసం. అంటే శిక్ష ప్లస్ మరణం. దేవుడు ఏం డిక్లేర్ చేశారు? ఈ శిక్షలోనే ఇంకా కృంగి బెంగ, చీకు, చింత అతన్ని ఏం చేద్దే? మరణానికి అప్పగిస్తుంది. ఒక మాట చెప్పండి, అన్యుల్లో కానీ మన దేవుని బిడ్డల్లో కానీ మనకి ఇంత వయసులు వచ్చాయి, ఇలాంటి వాళ్ళు ఎవ్వరు మనకి తగలలేదండి. వాళ్ళ కోసం బెంగెట్టుకుని ఏమయ్యాడు? బలంగానే ఉండేవాడు. ఆ పిల్ల అలాగే వెళ్ళిపోయిందంటే ఎంత గట్టోడో ఆ పిల్ల చేసిన పనికి బెంగ పెట్టుకుని చనిపోయాడు. ఇలాంటి ఎన్ని జరగలేదు. పైకి మాత్రం అదే కనబడద్ది. అదృశ్య లోకంలో ఏదో డిక్లరేషన్ జరిగిపోయిందన్నమాట. ఇది వాక్యం తెలిసిన వాళ్ళకి తప్ప ఎవరికి అర్థం అవ్వదు. అర్థం కాలేని వాళ్ళు అంటారు. అర్థమైన వాళ్ళు వాక్యాన్ని అధ్యయనం చేసుకుని ఈ కోణం అప్లై అయిందనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునితో అనుకుంటారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునితో అని అనుకునే సంకేతం నీకు రావాలంటే వాక్యం నీకు తెలియాలి. అవునా కదా? అనడానికి సంకేతం నీకు వాక్యం తెలక్కర్లేదు. నువ్వెవరినన్నా అంటావు. నువ్వు కోరాహు భూమిలోనికి వెళ్ళిపోతే కోరాహు అనుకోండి, నువ్వేమంటావు? అభిరాము భూమిలోకి వెళ్ళిపోతే అభిరాముని అలాగంటాం. ఇశ్రాయేలీలు అనలేదేటండి?
అనలేదా? వాళ్ళు ఏ కేటగిరీ? వాక్యం తెలియని కేటగిరీ. అందులో మందత్వం కలిగిన వాళ్ళు. నువ్వు అంధుడుగా ఉండకో, నువ్వు అంధురాలుగా ఉండకో, మందత్వంతో ఉండకో. ఎందుకంటే నీ మందత్వ పొరలు పోగొట్టడానికి దేవాది దేవుడు వెలుగై ఉన్నటువంటి వాక్యాన్ని నీ చీకటి ఛాయల్లోనికి పంపుతున్నాడు. ఇప్పుడు చూడండి, కరెంట్ లేదనుకోండి, ఈ లైట్ వేసాననుకోండి, చీకటి ఏమైపోద్ది? చెప్పండి అమ్మా, అది కూడా తెల్దా? చీకటి ఏమైపోద్ది? ఇదంతా చీకటిగా ఉందండి, లైట్లు వేసానండి, చీకటి ఏమైంది? పారిపోయింది. కనబడద్దా చీకటి? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పుడు దావీదుకి శిక్ష ప్లస్ మరణం, శిక్ష ప్లస్ మరణం. అయితే దావీదు దేవుని దూతకు సాదృశ్యముగా ఉన్న నాతాను ప్రవక్త ఆ మనుష్యుడు నువ్వే అని చెప్పినప్పుడు ఒప్పుకున్నాడా లేదా? హల్లెలూయా. బిలాము ఒప్పుకున్నాడా? ఇక్కడ యెహోషాపాతు ఒప్పుకున్నాడు లేదా? ఒప్పుకుని విడిచిపెట్టాడు లేదా? విడిచిపెట్టాడా? మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. సౌలు ఒప్పుకుని విడిచిపెట్టాడా? ఒప్పుకుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. దావీదు, బిలాము విడిచిపెట్టలే. యెహోషువ విడిచిపెట్టాడు. యెహోషువ విడిచిపెట్టగానే ఏం జరిగింది? దూత ఏం చేసింది? వెళ్ళిపోయింది. బిలాము కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉంటే, అంటే గాడిద బతికించింది, గాడిదని పక్కన పెట్టండి, వేసేయడానికి వచ్చింది. బిలాము కూడా ఆ దేవుని దూతకు భయపడి వెనక్కి వెళ్ళిపోయి ఉంటే, దేవుని మార్గానికి విరోధంగా ముందుకు వెళ్ళిపోకుండా, దేవుడు మార్గానికి నేను విరోధంగా వెళ్ళిపోతున్నాను వెనక్కి వెళ్ళిపోయి ఉంటే నాశనం అవుదుడా. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఆకాను ఒప్పుకుంటే చనిపోదుడా. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. గెహాజు ఒప్పుకుంటే కుష్ఠరోగం వచ్చిన. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. కయ్యూను ఒప్పుకుంటే దేశదేమర అవుదుడా. ఇలా 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 మనం చెప్పుకుంటూ పోతే దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? ఎందుకు మాట్లాడతాడో తెలుసా? కప్పుకోక ఒప్పుకో. హల్లెలూయా. నువ్వు కప్పుకోకు, ఒప్పుకో, విడిచిపెట్టు, మేలు పొందుతావు. ఇక్కడ పాదరక్షల విషయంలో తనకు తెలియదు, దేవుని కోపం వచ్చింది, దేవుని దూత వచ్చింది, నువ్వు చేసిన తప్పు, ఇది పరిశుద్ధ స్థలం, నీ పాదములకున్న చెప్పులు పాదరక్షలు విడువంటే వెంటనే ఏం చేశాడు? ఇప్పుడు ఆ మనుష్యుడు నువ్వే అంటే దావీదు వెంటనే ఏం చేశాడు? దేవునికి స్తుతి కలుగ్గా. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇందును బట్టి నీవు మరణం కాకుండా నేను నిన్ను కాపాడాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అతనే కానీ ఒప్పుకొని ఉండకపోతే ఈ కష్టాల్లోనే చచ్చిపోయిండు వాడు లాస్ట్కి. మళ్ళీ సింహాసనం ఎక్కడాలి ఏముండవు. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు సౌలు ఉన్నాడు. సౌలు దేవుడు విడిచిపెట్టేశాడు. యుద్ధములో జయం లేదు. పైకి మాత్రం సౌలు యుద్ధములో నిలబడ్డానికి కూడా శక్తి లేదనుకో. ప్రస్తుతం పైకి మాత్రం సౌలు రాజులో ఉన్నాడు, కానీ అతనికి విజయాలు ఉన్నాయా? అతను రాజుగా వ్యవహరించాడా? నేను రాజుని పేరు కన్నాడు, కానీ తన బ్రతుకంత అధోగతి పాలే. ఏమాత్రము రాజ్యానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడా? శత్రువులు మట్టి కరిపించగలిగాడా? అలాగే ఆ అపజయాలతోనే ఆ పేరు ప్రఖ్యాతలన్నీ కోల్పోయి ఈదెక్కడ సంత, ఈడెక్కడ రాజు అని అనుకోలే అనేలాగా ఏమయ్యాడు? అందరికీ తలనొప్పి, తలలో పేలు ఎలా గురగురలాడుతుందో ఎలా ఉన్నాడు ఈయన? చెవిలో జోరేగలాగా, కాలులో ముళ్ళులాగా, చెప్పులో రాయిలాగా, ఇంకా తలలో పేలులాగా. ఎవరికి ఇష్టం లేదు. కొంతమంది బతుకులు కూడానండి ఛీ అన్నట్టుంటాయండి. కొంతమంది బ్రతుకులు ఛీ బ్రతుకు, ఎందుకొచ్చిన బ్రతుకు? ఎక్కడ వెళ్ళలేదేమో, నేను చెప్తేనే అన్నట్టున్నారు మీరు. అయ్యో, ఎందుకు వచ్చిన బ్రతుకండి? ఇప్పుడు చెప్పండి, సౌలు బ్రతుకు ఎందుకు వచ్చిన బ్రతుకు? బ్రతికాడు, ఎందుకు వచ్చిన బ్రతుకు బతికాడు, చివరికి అదే బ్రతుకులు ఏమైపోయాడు? ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా తప్ప? అంటే అతనికి డిక్లరేషన్ ఏం జరిగి ఉంటుంది? ఈ అపజయాల్లో, ఈ కష్టాల్లో, ఈ కడల్లోనే చివరకు నువ్వేమైపోతావు?
నీ పిల్లలకు కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవు, నీ రాజ్యానికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవు, పేరుకు మాత్రం రాజు. కొంతమంది తండ్రులు పేరుకు మాత్రమే తండ్రులు, భార్యకు ఆశీర్వాదకరంగా ఉండరు, వీళ్ళు బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండరు. కొంతమంది తల్లులు పేరుకే తల్లులు, భర్తలకు ఆశీర్వాదకరంగా ఉండరు, బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండరు. కొంతమంది పిల్లలు పేరుకు మాత్రమే పిల్లలు, తల్లిదండ్రులకి ఏమాత్రము అతిశయ కారణంగా ఉండరు. ఎందుకు వచ్చిన బ్రతుకు? అందుకే కొంతమంది కుటుంబాలు అపహాస్యంగా నవ్వుకోవడానికే, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొంతమంది కుటుంబాలు అపహాస్య పాలు అయిపోవడానికే, నలుగురిలో నవ్వులు పాలు అయిపోవడానికే, నలుగురు నోళ్లలోనూ నలిగిపోవడానికే. కడక వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి? శోచనీయం ఏంటో తెలుసా? కుడి ఎడమలో తెలియని ప్రజలు అనబడి అన్యజనులు కొరకు కాదు నేను మాట్లాడుతుంటా. వాక్యం ఎందరూ వింటున్నా? ఆజ్ఞ అంటే ఏంటో, కట్టడి అంటే ఏంటో, న్యాయ విధి నిబంధన అంటే ఏంటో, కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో, దేవుడు కుటుంబ వ్యవస్థలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంటే ఏంటో తెలియలేనట్టుగానే బ్రతికిస్తున్నటువంటి క్రైస్తవ కుటుంబాలు ఎన్నో మరెన్నో. శబాష్ అనిపించుకోవడానిక? అబ్బా బ్రతికిది కుటుంబంలాగా ఉండాలరా అని అనిపించుకోవడానిక కాదండి. కొంతమంది బ్రతుకులు అలాగే పోతాయి, కొంతమంది కుటుంబాలు అలాగే పోతాయి, కొంతమంది వంశాలు అలాగే పోతాయి. వంశాలు, సౌలు గారి వంశం ఏమైందండి? సౌలు గారి వంశం ఏమైపోయింది? కర్త కర్మ క్రియ సౌలయ్య గారే, వంశం అంతా నాశనం అయిపోవడానికి. అర్థమవుతుందా? ఇక్కడ మీకు చాలా విషయాలు, ఇది బైబిల్ స్టడీ కాబట్టి మీకు అంతా అర్థమవుతుంది, అర్థం కాకుండా ఏం లేదు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు క్షమించమని అడిగాడు కాబట్టి దావీదు, దేవుడు మరణాన్ని కొట్టేశాడు. లేకపోతే సౌలులాగే దావీదు కూడా ఏమైపోదుడు? ఇంకా అలా క్షీణించిపోయి మరణం అయిపోదు. చూసారా? తప్పు ఒప్పుకుంటే దేవుడు మరణము నుండే తప్పించాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు దావీదు? సరిచేయబడ్డాడు, మలచబడ్డాడు, చెక్కబడ్డాడు, లెంపలు తీసుకున్నాడు, తప్పును ఒప్పుకున్నాడు. చచ్చే వరకు కక్కిన దానికి కుక్క వలె ఆశించలేదు. అందుకే ప్రకటన గ్రంథములో కుక్కలు పరలోక రాజ్యములు ప్రవేశించవు. కుక్కలంటే ఏంటో తెలుసా? ఒప్పుకుంటాం, విడిచిపెట్టాం, ఒప్పుకుంటాం, కప్పుకుంటాం. వీరినే కుక్కలు అన్నారు. ఈ వాక్యం తెల్లలేని వాళ్ళు మన సుడిగా తిరుగుతున్న కుక్కలు అనుకుంటారు. మళ్ళీ కుక్కలకు ఉండవండి. కుక్క అంటే ఏంటో తెలుసా? కుక్క తన వాంతికి తిరుగుద్ది, కక్కిన దాని కొరకు ఆశిస్తుంది. కానీ ఏ దినాన కూడా దావీదు కక్కిన దాని కొరకు ఆశించలేదు. హల్లెలూయా. అందుకే దేవాది దేవుడు ప్రశంసిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒక్క ఊరియా భారీ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో దావీదు నా హృదయానుసారుడు, నా హృదయాన్ని అనుసరించి నడిచినవాడు. ఆయన హృదయం అంటేనే వాక్యం. హల్లెలూయా. వాక్యపు లోతుల్లో నడిచినవాడు, వాక్య నిబంధనలో నిలిచినవాడు, వాక్యం యొక్క నిబద్ధతలో బద్ధుడై బ్రతికినవాడు, వాక్య సారాంశం యొక్క సత్యములో తన జీవితాన్ని కట్టుకుని ఆత్మ సంబంధమైన మందిరంగా దినదినాభివృద్ధి నొందినవాడు. ఎవరండినా? నేను అంటాను, పొరపాటు జరిగిపోయిందేమో. ప్రేమించి దేవుడు మాట్లాడుతున్నాడు. కప్పుకోక ఒప్పుకో, ఒప్పుకో, విడిచిపెట్టు, బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. దేవునికి స్తుతి కలుగుగా. ఒప్పుకున్నాడండి, శిక్ష ఖరారైంది. కానీ దేవుడు శిక్ష ఓకే, శిక్ష జరగాల్సిందే నీకు, కానీ మరణము నుండి అందుకే నాతాను అన్నాడు, ఇందును బట్టి నీవు మరణము నుండి తప్పింపబడ్డావు. హల్లెలూయా. లేకపోతే సౌలు ఎలాగా అపజయ పాలయ్యి పనికి మాలను బ్రతికి ఎవరికి ప్రయోజనం లేకుండా చచ్చిపోయాడో, ఈయన కూడా అలాగే చనిపోతుడు. మినహాయింపు వచ్చిందా లేదా? ఏదికి వచ్చిందమ్మా? ఇప్పుడు చెప్పండి. ఖడ్గము చేతబట్టినటువంటి దూత ఎప్పుడైతే నిలబడిందో, ఎప్పుడైతే మాట్లాడిందో, వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఇక్కడ నేను ఏం చెప్పాను అంటే, దేవుడు కోపములో ఉండేటువంటి కోణాలు, అప్లై చేయడంలో ఉండేటువంటి కోణాలు. ఇప్పుడు దావీదు గురించి మీకు చెప్పాను, అర్థమైంది కదా?
అర్థమైంది కదా? ఇప్పుడు చెప్తున్నాను చూడండి. యెహోషువ ఇక్కడ ఈ దూత చెప్పిన వెంటనే సరెండర్ అయ్యాడు. ఏమయ్యాడు? వెంటనే దూత ఏం చేసింది? విడిచి వెళ్ళిపోయింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు మందిరానికి చెప్పులు ఎందుకు వేసుకురాలేదు? మళ్ళీ అడుగుతున్నాను. ఇందాక అడిగిందే మళ్ళీ అడుగుతున్నాను. అంటే సమయం ఉంటే వెళ్దాం, లేకపోతే ఇలాగే ఇంటికి వెళ్ళిపోయి వచ్చి బుధవారం మళ్ళీ వచ్చేద్దాం. సమయం అయిపోతుంది. అందుకే చెప్పండి అమ్మా, చెప్పులు ఎందుకు వేసుకురాలేదు? మా చెప్పులు బాగాలేదని వేసుకురాలేదండి. ఇది కాదు కదా, వేసుకు రాకూడదు మందిరంలోనికి. ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలం. అందరూ చెప్పండి, ఇదేంటి? మందిరంలోనికి చెప్పులు వేసుకొస్తే ఏమవుద్ది? అస్సలు బాగోదు. నానా పవిత్రత అంతా దేనికి ఉంటుంది? బాగా చెప్పారు. విడిచిపెట్టేశారు బయట. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. మరి మీరెవరు? వేసారండి దెబ్బ. ఇది చదరంగం, చెస్ ఆట అనమాట, దాడి ఆట అనమాట. దాడి ఆట తెలుసా మీకు? చెస్ ఆట తెలుసా? ఇది అదే. మరి మీరెవరు? తెలుగులో చెప్తే అర్థం అవ్వలేదే. మీరెవరు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరగరా? అంటే మనమే దేవునికి పరిశుద్ధ మందిరం. హల్లెలూయా. అయితే ఈ పరిశుద్ధ మందిరంలోనికి వచ్చినప్పుడు పాదరక్షణ ఏం చేసాం? ఎక్కడా? బయట ఇడిచిపెట్టారా? మరి ఇప్పుడు ఈ పరిశుద్ధ మందిరంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలా? దేవుడు ఈ పరిశుద్ధ మందిరములో ఉండాలంటే అపవిత్రతని విడిచిపెట్టాలి. హల్లెలూయా. దేవుడికి స్తుతి కలుగుగాక. నానా గత్తర, నానా చెత్త, నానా రభస దేనికి అంటుకుంటుంది? చెప్పులు కట్టుకుంటుంది. అందుకే చెప్పులు ఏం చేసావు? పరిశుద్ధ స్థలములోనికి వచ్చినప్పుడు ఏం చేసావు? అసలు చెప్పులు ఎప్పుడైనా వేసుకుంటావా? పరిశుద్ధ స్థలంలో ఎప్పుడైనా వేసుకుంటావా? ఎప్పుడైనా వేసుకోవాలా? ఇప్పటి వరకు వేసుకో చెప్పు. పాపం నా ప్రశ్న అర్థం అవట్లేదు. నాకు అర్థమైపోయింది. నేను చచ్చి వరకు వేసుకోను. అంతే కదా? నేను అన్నది కరెక్టా తప్ప? నేను చచ్చే వరకు మందిరంలో చెప్పులు వేసుకోను. మీరు మధ్య రకంగా ఏమన్నా వేసుకుందాం అనుకుంటున్నారేంటి? మరి చెప్పొచ్చు కదా. మీకు ఏమన్నా ఆలోచన ఉందా? మీకు ఆలోచన ఉన్న మేము వేసుకురానేమో. అది అర్థమైందా? ఇప్పుడు నేనంటాను, నేను పరిశుద్ధ మందిరంలోనికి నేను చనిపోయేంత వరకు వేసుకోను. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత నాకు ఈ లోకంలో ఈ మందిరంతో సంబంధం ఇంకా లేదు. నేనే ఉండను, ఇంకా నా చెప్పులే వేసుకుంటాను. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మరి నువ్వెవరు? పరిశుద్ధ మందిరం. హల్లెలూయా. తేజో మహిమ నిలుచుండు స్థలం నువ్వు. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి తాండవించే స్థలం ఎవరో? నువ్వు. అందుకే దేవుడు వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? మీరు దేవుని ఆలయం అనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరగరా? ఎవడైనను దేవుని మందిరమును పాడు చేస్తే నేను వానిని పాడు చేస్తా. పాడు చేయడం అంటే ఏంటి? చెప్పులతో నానా గత్తరే తొక్కుకుంటావు. ఇలా వచ్చి తొక్కేస్తావా? ఊరుకుంటాం మేము? తొక్కేస్తే నువ్వు, మా పిల్లలు ఊరుకుంటారా? శుభ్రం చేస్తున్నారు. మరి జాగ్రత్త. ఎలా ఉంటుందండి ఆ చెప్పులతో తొక్కితే? చెప్పండి అమ్మా. మీరు చెప్పే వరకు ముందుకెళ్ళిన పర్లేదులే, వచ్చి వారు మళ్ళీ ఇంకా బాగా చెప్పుకోవచ్చు. ఎవరు ఏం తొక్కొస్తారు? అందరూ ఒకటి తొక్కరండి. నానా రభస, నానా చెత్త, నానా అపవిత్రత. అలాగే అందరిలోని ఒకే అపవిత్రత ఉండదండి. ఉంటుందా? దేవుడేమన్నాడు? ఎవడైనను నా మందిరాన్ని పాడు చేస్తే నేను ఆలయాన్ని పాడు చేస్తా. అంటే ఎవడైనా నా మందిరాన్ని పాడు చేస్తే, లేదా ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను పాడు చేసేస్తాను. అంటే దాని అర్థం ఏంటి? దూసిన ఖడ్గము చేతబట్టిన దూతను పంపుతాడు. ఎందుకు? ఈ 3 కేటగిరీస్లో ఉన్నటువంటి ఈ యాంగిల్స్ని అప్లై చేయి బాబు. వెళ్ళి ఏం చేయి బాబు? అర్థమవుతుంది మీకు? సుస్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ మందిరాన్ని పాడు చేస్తే దూసిన ఖడ్గము చేతబట్టిన దూత
మనకు ముందు నిలబడద్ది. నిలబడి ఎందుకు నిలబడద్ది? నువ్వు ఈ మందిరం అనబడేటువంటి నీ హృదయములో పెట్టుకోకూడనివి పెట్టుకున్నావంటే, అపవిత్రత పెట్టుకున్నావంటే, వాక్యానికి విరోధమైంది పెట్టుకున్నావంటే, వాక్యానికి విరోధంగా బ్రతుకుతున్నావంటే, అది నీ మాట, నీ చూపు, నీ తలంపు, నీ ప్రవర్తన, నీ విధి విధానాల, నీ వ్యవహారాల, నీ వ్యసనాల, మరి ఏమైనానా దైవ వాక్యములో నుండి దైవజనుడు ఎలా ఉండాలని చెప్తున్నాడో అలా ఉండకుండా, ఉండకూడనివి నీలో ఉంచుకున్నా, ఉండకూడనట్టుగా నీవు బ్రతుకుతున్నా, ఉండకూడని వ్యసనాలతో నువ్వున్నా, నీ ముందు నిలవబడేది దూసిన ఖడ్గము చేతబట్టిన దూత. హల్లెలూయా. అందుకే ముందు దైవజనుల ద్వారా చెప్తున్నారా లేదా దేవుడు, మీ దేహము దేవునికి దేవాలయమని మీరు ఎరగరా? ఎవడైనను మీ దేహం అనబడేటువంటి దేవాలయం అనబడే పరిశుద్ధ స్థలం అనబడే మందిరాన్ని పాడు చేసుకుంటే నేనే పాడు చేస్తా. హొఫ్నీ ఫినోహోస్ తమ మందిరాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళే పాడు చేసుకున్నారు. ఎలా పాడు చేసుకున్నారు? దేవుడికి విరోధులు అయిపోయారు. దైవ వాక్య క్రమంలో యాజకత్వం చేయట్లే, పాడు చేసుకున్నారు. దేవుడికి అర్పించవలసిన అర్పణలు పట్టుకున్నారు, అపవిత్రత అంటించుకున్నారు, పాడు చేసుకున్నారు. అవునా కదా? పాడు చేసుకున్నారు లేదా? వ్యభిచరించారు, పాడు చేసుకున్నారా? అంటే ఉండకూడనివి ఉన్నాయా లేదా? చేయకూడనివి చేస్తున్నారు లేదా? ప్రవర్తించకూడనట్టుగా ప్రవర్తిస్తున్నారు లేదా? ఈ మందిరం ఏంటి? పరిశుద్ధ మందిరం. ఇందులో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఇందులో ఏముండాలి? దేవుని మాట ఉండాలి. ఇందులో ఏముండాలి? దేవునికి అనుకూలంగా ఎలా బ్రతకాలా అనేటువంటి తందాపన ఉండాలి. ఇందులో ఏముండాలి? పరిశుద్ధురాలైన నేను పరిపూర్ణతలోనికి ఎలా వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలా అనేటువంటి ఆశ ఉండాలి. టోటల్గా నీ హృదయంలో ఏముండాలో తెలుసా? దేవునికి సంబంధించినవి మాత్రమే ఉండాలి. అపవిత్రత అనబడేటువంటి చెప్పులకు సాదృశ్యముగా ఏమి ఉండకూడదు. ఒకవేళ ఉంటే దేవుని దూతకు సాదృశ్యంగా ఉన్నటువంటి మేము దైవ వాక్యాన్ని చేతబట్టుకుని మీకు విశదపరుస్తుండగా మీరు వాటిని విడిచిపెట్టాలి. లేకపోతే దేవుడు కొడతాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా నా మీదకే, వీళ్ళు కూడా కరుణామయుడిని పట్టుకుని, దయామయుడిని పట్టుకుని, కృపామయుడిని పట్టుకుని ఖడ్గం అంటారు ఏంటంటే అని వచ్చినా నేను చెప్పేది ఇదే. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా లేపుతాడు తెలుసా? కొంతమంది కృపను మాత్రమే ప్రకటించేవాళ్ళు లేపుతాడు, కొంతమందిని స్వస్థతలను మాత్రమే ఫోకస్ చేసేవాళ్ళు లేపుతాడు, కొంతమంది అద్భుతాలు మాత్రమే. అపోస్తుల్ని ఆల్రౌండర్గా లేపాడు దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో అపోస్తుల చిహ్నాలు కనబడుతున్నాయి ఎవరిలో? పౌలులో. దేవునికి స్తుతి కలుగుగాక, మహిమ కలుగుగాక. ఇప్పుడు చెప్పండి, అన్ని కోణాలు దేవుడు మనతో మాట్లాడట్లేదా? ఒకవైపు స్వస్థత ఇస్తున్నాడు, ఒకవైపు అద్భుతమా జరుగుతుంది, వైపు స్వస్థతలు జరుగుతున్నాయి, ఒకవైపు అద్భుతాలు జరుగుతున్నాయి, ఒకవైపు సూచక్రియలు జరుగుతున్నాయి, ఒకవైపు సువార్తలు ప్రకటింపబడుతున్నాయి, ఒకవైపు ఉపదేశాలు కూడా ప్రకటింపబడుతున్నాయి. హల్లెలూయా. ఒక్కటే ఫోకస్ చేయట్లేదు మేము. దేవునికి స్తుతి కలుగుగాక. మాకు ఇచ్చినటువంటి పిలుపు అలాంటిది, ఇచ్చిన పిలుపు అలాంటిది కాబట్టి పౌలు ఏమంటున్నారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? మీరు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారు. ఎవడైనను ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాడు. హొఫ్నీ ఫినోహోసులు పాడు చేసుకున్నారా? వ్యభిచరించారు, దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నారు. బిలాము దేవుని వాక్యానికి తిరగబడ్డా? హొఫ్నీ ఫినోహోసులు దేవుని వాక్యానికి తిరగబడ్డారా? వాక్యానికి విరోధులయ్యారా? వ్యభిచారులయ్యారా? ఏం డిక్లేర్ చేశాడు దేవుడు? మరణం. మందస్సం పట్టుకెళ్ళినటువంటి ఆ సందర్భంలో ఫిలిస్తీయులతో యుద్ధంలో 2 కుమారులు ఒకేసారి చనిపోయారు. ఎందుకు? తమ దేహాలను తాము ఏం చేసుకున్నారు? అపవిత్రపరుచుకున్నారు. అందుకే మన జీవితంలో అపవిత్రత అనేదాన్ని మనం విడిచిపెట్టాలి, వ్యసనాల విడిచిపెట్టాలి, జయించలేకపోతున్న అలవాట్ల విడిచిపెట్టాలి, అపవిత్రమైన ఆలోచనల విడిచిపెట్టాలి. వచ్చే వారం చెప్పుకుందాం, సమయం లేదు. అర్థం కావడం కోసం మాత్రమే మార్కు సువార్త 7వ అధ్యాయము
15 నుండి చదువుతున్నాను. వెలుపల నుండి లోపలకు పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదీ లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన అడగగా ఆయన వారు తిట్లెనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రం చేయజాలదు అని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని చెప్పాను. హల్లెలూయా. నేను వచ్చే వారం చెప్తాను, అందుకే జస్ట్ మీకు అర్థం కావడం కోసం. యేసుప్రభు అన్నారు, మనుష్యుని అపవిత్రపరిచేవి లోపల నుంచే వస్తాయి. మొదటిది దురాలోచన. ఎప్పుడు కూడా ఈ దురాలోచనను బట్టే దుష్ట కార్యాలు చేయడానికి ఏమైపోతాం, వెళ్ళిపోతా ఉంటాం. అవునా కదా? ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకటి, దేవుని ఆలయాన్ని మనం పాడు చేస్తే మనల్ని దేవుడు పాడు చేస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ హొఫ్ని ఫినోహోసులు. వాళ్ళు దేవుని ఆలయం అనబడేటువంటి ఆలయాన్ని ఏం చేశారు, పాడు చేసుకున్నారు. వ్యభిచారం ఉంది. అలాగే శారీరకంగా వ్యభిచారమని, దొంగతనమని, మోసాలని, కుట్రలని, మత్సరాలని, ఎవరితో వేసేసుకోవడమని, లోభమని, లబ్డబ్ లబ్డబ్ అని కుట్టుకోకుండా డబ్ 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 అని కుట్టుకుంటుందే, ఆ పద్ధతులు కానీ ఉంటే విడిచిపెట్టుకో. లేకపోతే దేవుడు ఏం చేస్తాడండి, కొడతాడు. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. కయ్యనికి దురాలోచన వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది? వాళ్ళ తమ్ముడిని దేవుడు ఏం చేశాడు, మెచ్చుకున్నాడు. ఈ దురాలోచన అమలుపరుచుకోవడానికి వెళ్ళిపోయాడా లేదా? ఇది చెడ్డ కార్యమా కాదా? తమ్ముడిని చంపేశాడా కాదా? అంటే హత్య చేసాడా లేదా? వెంటనే దేవుడు ఏం చేశాడు, కొట్టాడా లేదా? కొట్టాడా లేదా? ఖచ్చితంగా. దేశ దిమ్మరగా వదిలేసాడా లేదా? ఇంకా అలాగే దేశ దిమ్మర అయిపోతే లాస్ట్కి ఏమైపోతాడు, పరలోకం ఉందా? ఈ లోకంలో ఒక మంచి సాక్ష్యం ఉందా? నేను ఇందాకన్నాను, ఎందుకు వచ్చిన బ్రతుకు, చి బ్రతుకు అంటారు చూడు, ఆ కేటగిరీకి అప్పగింపబడ్డాడు. ఎవరో? కయ్యను. ఆకానికి దురాలోచన వచ్చిందా? అమలుపరుచుకోవాలనుకున్నాడా? ఉపదేశం ఉందా లేదా? కయ్యనుకు ఉందా లేదా? ఆకానికి ఉందా లేదా? అమలుపరుచుకున్నాడా? ఏమయ్యాడు? చచ్చిపోయాడు. గెహాజీకి దురాలోచన వచ్చిందా? అమలుపరుచుకోవాలనుకున్నాడా? పరిగెట్టాడా? తెచ్చుకున్నాడా? ఏమయ్యాడు? ఎందుకు? దేవుడు పాడు చేశాడు. ఎవరిని? సౌలుకి. దావీదు మీద చెడ్డ ఆలోచన వచ్చింది. దావీదుని చంపడానికి క్రియల్లో వెళ్ళాడు. అది అతనికి ఉరైపోయింది. దేవుని వాక్యానికి విరోధంగా పరిగెత్తడం ఉరైపోయింది. తిరుగుబాటు చేయడం ఉరైపోయింది. పాస్టర్ గారు ఎంత వాక్యం చెప్పినా కూడా పట్టించుకోకపోవడం, తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం ఊరైపోయింది. చివరికి ఈ వాక్యాన్ని బట్టి దూసిన ఖడ్గం చేతబట్టిన దూత డిక్లేర్ చేయించాడు దేవుడు. అలాగే చచ్చిపోయాడా? ఎందుకు వచ్చిన బ్రతుకు అన్నట్టు చచ్చిపోయాడా? వాక్యం సత్యమా కాదా? ఇక్కడ రాయబడింది, యెహోషువతో మాట్లాడుతుంది దూత, నీ పాదములో ఉన్నటువంటి చెప్పులు విడువు. అంటే నీతో మాట్లాడుతుంది, నీలో ఉన్నటువంటి అపవిత్రతను విడువు, నీలో ఉన్న పాపాన్ని విడువు, దోషాన్ని విడువు, అవిధేయతను విడువు, అంధత్వాన్ని విడువు, చీకటి ఛాయలను విడువు, వ్యసనాలను విడువు, చూడకూడని వాటిని చూస్తున్నావు విడువు. భయం ఉండాలండి చూడకూడని వాటిని చూడాలంటే. ఈ రోజుల్లో అరిచేతిలో ఉంది కదా ఫోన్ అని, ఇష్టం వచ్చినట్టుగా చూస్తే అన్యులకి మనకి చాలా తేడా ఉంది. మనల్ని కొట్టడానికి దూసిన ఖడ్గం చేతబట్టిన దూత ఉంటుంది. అన్నీ చేయుటకు మనకి స్వాతంత్రము ఉంది, మన ఇష్టం. కానీ చేయదగినవి కాదు, లేదు కూడా. ఎందుకో తెలుసా? మనకు ఒక పరిధి ఉంది. నిజమే, చేయగలవు. నువ్వు సిగరెట్ కాల్చగలవప్పా, నువ్వు బీడి కాల్చగలవు, చుట్ట కాల్చగలవు, విస్కీ
బ్రాంది, రొమ్ము, జిన్ను ఎన్నన్నా తాగలవు. నీ చెయ్య, నీ డబ్బు, నీ నోరు, నీ శరీరం, నీ ఇష్టం. కానీ వాక్యం అడ్డుపడుతుంది. ఎందుకు? నీకు స్వాతంత్రం ఉంది. నువ్వు బూతులు మాట్లాడడానికి స్వాతంత్రం ఉంది, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి స్వాతంత్రం ఉంది. కానీ ఆ స్వాతంత్ర్యాన్ని నువ్వు వినియోగించుకుంటే నువ్వు అధోగతి పాలైపోతావు, నరకపు పాత్రుడు అయిపోతావు, దేవుని నామానికి అవమానంగా మిగిలిపోతావు, సంఘాన్ని ఏం చేస్తావు? అన్యజనుల్లో హేళన పాలు చేస్తావు. ఇవన్నీ కలగలిపి దేవుడు డిక్లరేషన్ చేసేస్తాడు. అప్పుడు చివరికి నీకు నీ బ్రతుకంతా ఏమైపోద్ది? నాశన కోపానికి దిగిపోతావు. చివరికి నిత్య నరక అగ్నిపాలు అయిపోతావు. అగ్ని ఆరని పురుగు చావనేటువంటి ఆ పాతాళములో ధనవంతుల్లా డైలాగులు వేస్తావు. తప్పదు, ఏది తప్పదు. అందుకనే దేవుడు ఉపదేశము ద్వారా మాట్లాడుతున్నాడు. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక చదువుతున్నాను చూడండి. 4 మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. చూస్తున్నారమ్మా? కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. హల్లెలూయా. ఇప్పుడు దైవజనులుగా మేము కూడా ఎగ్జాక్ట్గా మీతో హెచ్చరిస్తున్నది, మీతో మాట్లాడుతున్నది, ఉపదేశిస్తున్నది ఎగ్జాక్ట్గా ఇదే. అవునా కదా? తర్వాత మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వముకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును, అంటే ఏముండాలండి మనలో? పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. హల్లెలూయా. అంటే ఈ వాక్యమును బట్టి, ఈ వాక్య సారాంశము ఏంటో మీరు ఎరిగి మీ దేహాలను దేవుని కొరకు పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ప్రాకులాడుటయే దేవుని చిత్తం. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరుని మోసము చేయకుండా వలెను. ఈ విషయమందు ఎవడు అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకుండా వలెను. సహోదరుని మోసం చేయడం అంటే ఏంటి? మీరు వెనకకల లాగబడ్డారనుకో, మిమ్మల్ని చూసి మన సంఘంలో ఏ సహోదరులన్నా వెనకక లాగబడ్డారనుకో, అది మీకు మరింత కీడైపోద్ది. చాలాసార్లు చెప్పాను కదా నేను, ఉపవాస ప్రార్థనలో చెప్పి, అది నీకు ఉర్రైపోద్ది. నిన్ను బట్టి ఒకరు బలం పొందాలి, నిన్ను బట్టి ఒకరు ఆధ్యాత్మికమైన చింతన కలిగి ఉండాలి, నిన్ను బట్టి ఆధ్యాత్మికమైన విషయములో బలాభివృద్ధిని అందాలి. కానీ నిన్ను బట్టి ఒకడు వెనకక లాగబడుతున్నాడా, దేవుడు ఏం చేస్తాడో? కొడతాడు. అదే చెప్తున్నాడు. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయువాడు. ప్రతిదండన చేయువాడు అంటే ఇంతవరకు ఏం చెప్పామమ్మా? ప్రతిదండన అంటే తెలుసా? కయ్యని వాడతాడు ఈ పదం, ప్రతిదండన. నీవు నాకు వేసినటువంటి శిక్ష నేను భరించలేనిది. ప్రతిదండన అంటే శిక్షిస్తాడు. నువ్వు తప్పు చేసినా నీకు శిక్షే, నీ తప్పును బట్టి సంఘములో ఎవరైనా వెనకక లాగబడినా శిక్షే, నువ్వు అన్యాచారాలు చేసినా నీకు శిక్షే, నిన్ను బట్టి సంఘస్థులు ఆయన చేస్తున్నాడు మేం చేస్తే ఏంటి అని వాళ్ళు కూడా నీ విషయంలో లాగబడినా నీకు శిక్షే. నువ్వు బూతులు ఆడుతుంటే నీకు శిక్షే, ఆ బూతులను బట్టి సంఘస్థులు కూడా ఆయన ఆడుతున్నాడు మనం ఆడొద్దా అని ఆడినా కూడా శిక్షే. ఇలా చెప్పుకుంటూ పోతే అతడు వ్యభిచారం చేస్తున్నాడు, ఆ సంఘంలో ఒక భార్య ఉండగా ఇంకొక భార్యతో ఉన్నాడు, క్యాంపులు అందరికీ తెలుసు, మనం ఉంటే తప్పేంటి అన్నామనుకో, అక్కడ కూడా ఏమవుద్ది? శిక్ష. ప్రతిదండన. జారత్వం గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్త సుమ. మనకిచ్చినటువంటి భార్యకే మనం బద్ధులమై ఉండాలి, మనకిచ్చిన భర్తలకే మనం బద్ధులమై ఉండాలి. రహస్యమందు కూడా పాపమును ఊహించుకున్న వ్యభిచారం చేసిన పాపంతో సమానం, దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. ఇక్కడ రాయబడిన మాట ప్రతిదండన. చెప్పండమ్మా.
ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరుని మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. అందుకే చివరి మాట ఏంటో తెలుసా? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఇప్పుడు చూడండి, యెహోషువ అపవిత్రమైన చెప్పులను ఏం చేశాడు? అందుకని ప్రతిదండన జరిగింది ఆయనకి. ఇప్పుడు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టాల్సినవి మనం విడిచిపెట్టలేదనుకో, ప్రతిదండన జరుగుద్ది. కొట్టబడతాం, కష్టాలలోనే చివికిపోతాం, కడకు మరణం అయిపోతాం. పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మన కొరకు కలువరి శిలువ బలి యాగములు అంత గొప్ప త్యాగాన్ని చేశాడు. పరిశుద్ధులు పరిపూర్ణులగుటకే దేవాది దేవుడు సంఘంలో దైవ జనాంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సహవాసములో, ఈ సంఘములో దైవజనుల ద్వారా వెత్తబడుతున్నటువంటి వాక్యము మన కోసమే. ఈ హెచ్చరిక మన కోసమే. మన బ్రతుకుల్లో విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. తద్వారా ప్రతిదండన దూరం అవుద్ది. హల్లెలూయా. లేకపోతే తప్పకుండా కొట్టబడడం అనేది ఖాయం. అందుకని ఎవరో కూడా కుట్టించుకోకూడదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, వాక్యం ధ్యానించడం వల్ల మనకు కొద్దో గొప్ప అర్థమవుతుంది. కానీ లేకపోతే ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఏ అపహాస్యం వచ్చినా, ఏ అవహేళన వచ్చినా, ఏ ఆక్షేపణ వచ్చినా, ఏ ఖడ్గం వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ రోగం వచ్చినా, మన డైలాగ్ ఏంటి? తాతాను. ఈ వాక్యాలు తెలియని చాలామంది, ఏ పాస్టర్ గారు ఫోన్ నెంబర్ కనబడినా, పాస్టర్ గారండి సైతాని గడు శోధించేస్తున్నాడండి ప్రార్థన చేయండి, పాస్టర్ అమ్మ గారండి సైతాని గడు శోధించేస్తున్నాడండి ప్రార్థన చేయండి. ఒక రోగం వస్తే శోధన ఎక్కువైపోయింది, కష్టాల కడల్లో సతమతం అయిపోతుంటే ఉపాస ప్రార్థన ఎట్టండి. మీరు ఉపాస ప్రార్థన ఎట్టకే మాకు ఇన్ని తిప్పలు వచ్చాయి, మా కష్టాన్ని ఇంకెక్కువ చేసేస్తున్నారు మీరు. ఉపాస ప్రార్థన ఎడితే తిప్పలు పోతాయి కదా. ఎవరు చెప్పారు నీకు? నువ్వు కొని తెచ్చుకుని నెత్తి మీద ఎట్టుకుని బొగ్గులు, నువ్వు ఇస్త్రీ చేస్తుంటే షట్ట కాలుతుంది, నీ నెత్తి మీద ఎట్టుకుంటే ఏం కాలుతుంది? అవునా కదా? అయ్యో, కావాలని పెట్టుకున్నది నువ్వే కదమ్మా. ఇస్త్రీ చేసుకో, తప్పులేదు. నెత్తి మీద పెట్టుకుంటావా? అయ్యో, బోడు గుండె అవుద్ది, జాగ్రత్త. అమ్మా, కరెంటు మనం ఉపయోగించుకోవడానికే, అలాగని ప్లగ్ ప్లేస్లో ఏలిట్టు ఏమవుద్ది? దేవుడు కరుణామయుడే, అలాగని దేవుడు శిక్షించేవాడే. అంటే రక్షించేవాడు ప్లస్ శిక్షించేవాడు. రక్షించేవాడిని ముద్దు పెట్టుకో, మేలు జరుగుద్ది. అంతేగాని ముద్దు పెట్టుకోలేదనుకో, శిక్షించేవాడిని ముద్దు పెట్టుకున్నట్టు నువ్వు ఏం చేస్తాడు? ఇందాక చెప్పింది అదే. మరి ప్లగ్ ఇట్టు, మిక్సీ పనిచేద్ది. ప్లగ్ పెట్టు, ఇస్త్రీ పెట్టి పనిచేద్ది. ప్లగ్ పెట్టు, గ్రైండర్ పనిచేద్ది. నీ వేలు పెట్టు. ఎలా ఉపయోగించుకోవాలి అలాగే ఉపయోగించుకోవాలి. పవర్ వల్ల నీకు మంచిగా ఉపయోగించుకుంటే లాభం ఉంది, అర్ధమర్ధంగా ఉపయోగించుకుంటే నీకు నష్టం ఉంది. దేవుడు అందుకన్నాడు, ఇది జీవ మార్గం, వాక్యపు మార్గం, ఈ మార్గంలో పయనించు. ఇది విశాల మార్గం కాదు, ఇరుకు మార్గం. నేనున్నాను బిడ్డ. హల్లెలూయా. నేను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను. నువ్వు ముదిమి వస్తుంది, నువ్వు చనిపోతావే, అక్కడ ఎత్తుకుంటాను. హల్లెలూయా. ఇది మరణ మార్గం, దైవ వాక్యము కాని మార్గం, దైవ వాక్యము నుండి అపవాది నిన్ను మళ్ళించే మార్గం. ఇది విశాలంగా ఉంటుంది. దీనిలో కానీ వెళ్ళావంటే నీకు దెబ్బలు తప్పు. దీనిలో వెళితే నా ఖడ్గం నీ మీద పడడం ఖాయం. దీనిలోనే నువ్వు మరణమైతే పాతాళానికి దిగిపోవడం ఖాయం.
ఇప్పుడు చెప్పండి, ఎవరి చేతుల్లో ఉందండి? కరెంటును ఉపయోగించుకోవడం ఎవరి చేతుల్లో ఉందండి? ఆ దేవునికి స్తుతి కలుగుగాక. ఉపయోగించుకునేలాగే ఉపయోగించుకోవాలి. బైక్ నీకు ఎంత సుఖం చెప్పి, ఇది ఒక్క పాయింట్ చెప్పి వదిలేస్తాను నేను. నీకు బైక్ ఎంత సుఖం? ఏ బైక్ అయినా ఎంత సుఖం? నీకెంత కష్టం? ఏ కార్ అయినా ఎంత సుఖం? ఏరోప్లేన్ ఇంకెంత సుఖం? ఒక్క మాట చెప్తున్నానే, ఇప్పుడు ఎండలు చాలా బీభత్సంగా ఉన్నాయి కదండి. రాయచూరు ఫంక్షన్ అండి. ఏ ఫంక్షన్? మన సొంత బైకు ఎంత అద్భుతంగా మనల్ని నడిపించుకుని తీసుకెళ్ళిందో, అవునమ్మా? అందులో పెట్రోల్ వేస్తావాడు? పెట్రోల్ వేస్తావా లేకపోతే డీజిల్ వేస్తావా? అది పెట్రోల్ అనుకో. డీజిల్ కూడా ఉన్నాయి కదా. నువ్వు వెళ్ళేటోడికి అకస్మాత్తుగా డీజిల్ కొట్టించేసావు. ఎందులో? పెట్రోల్ కొట్టించాలి, అది క్రమం. నువ్వేం కొట్టించేసావు? ఎంతో సుఖం ఇచ్చిన బండి నీకు ఎంత కష్టం? ఎక్కడికి తీసుకెళ్తావు, ఎక్కడికి తిప్పుతావు? పక్క నుంచి పైనుంటి ఎండ మండిపోతుంది, ఓ పక్క నుంచి అక్కడ ఫంక్షన్ అయిపోతుంది, ఓ పక్క నుంచి ఇక్కడ బండి కదులుతులేదు. నువ్వు ఏదైతే అది వేసుకుంటే రాయచూరు వెళ్ళిపోదు, పెళ్ళిలో పాల్గొందు, బంధువులతో హాయ్ బాయ్ అందు, చక్కగా తిందు వచ్చేద్దామా? ఏమరపాటు కాదు. పెట్రోల్ వేయించాలని తెలదా? మరి డీజిల్ దగ్గరికి ఎందుకున్నావు వెళ్ళి? మొబ్బా ఈ రోజున దేవుడు కూడా చెప్తున్నాడు, ఇది జీవ మార్గం అని తెలదా, ఇది మరణ మార్గం అని తెలదా? జీవ మార్గములో వెళ్ళవలసినటువంటి నీకు మరణ మార్గంతో ఏంటి సంబంధం? తెలియట్లేదా వాక్యం? ఎలా ఉండాలో తెలుసు నీకు, ఉండకూడనట్టుగా ఉన్నావు ఎందుకు? ఎలా మాట్లాడాలో తెలుసు, మాట్లాడకూడనట్లుగా మాట్లాడుతున్నావు ఎందుకు? ఎలా వ్యవహరించాలో తెలుసు, వ్యవహరించకూడనట్లుగా వ్యవహరిస్తున్నావు ఎందుకు? ఇది ఎందుకో తెలుసా? నీ నాశనానికి. అన్నీ తెలుసండి, తెలియంది ఏదని ఉంటా చెప్పండి? అన్నీ తెలుసండి. వాక్యం తెలీదా? పాస్టర్ అమ్మ గారు బోధిస్తున్న బోధ తెలీదా? అందులో ఉన్న సత్యం తెలీదా? అందులో ఉన్నటువంటి సారాంశం తెలీదా? నీ వాక్య సారాంశమే సత్యం, అదే మనల్ని నడిపిస్తుందని తెలియదా? ఇప్పుడు పెట్రోలే బైక్ నడిపిస్తుందని తెలదా నీకు? తెలదా? మరి డీజిల్ వేసేవే? నాకు మాత్రం మీ అందరికంటే ఒకటి మాత్రం బాగా తెలుసు, పెట్రోల్ అయితే పెట్రోల్ వేయాలి, డీజిల్ అయితే డీజిల్ వేయాలి. ఈ రెండట్లు ఏదైనా తేడా ఉందా? అడ్జస్ట్ అవుద్దా? చెప్పండి అమ్మా, అడ్జస్ట్ అవుద్దా? అవదు కదా. పెట్రోల్లో ఏమేయాలి, డీజిల్లో ఏమేయాలి, మరి ఇందులో సారేస్తారు, అవునా? ఇందులో దేవుడు ఏమేమంటాడండి? తినడానికి ఇచ్చాడు, తాగడానికి ఇచ్చాడు, సంతోషించడానికి ఇచ్చాడు, భుజించడానికి ఇచ్చాడు. ఏం కావాల్సి వస్తుందంటే కొంతమందికి సుట్ట, బీడి, సిగరెట్టు, ఇంకా ఇందాక చెప్పినట్టుగా విస్కీ, బ్రాందీ, రొమ్ము, జిన్ను, బీరు. ఎందుకండి? మనం తాగొచ్చా? మనం తిరగొచ్చా? మనం వ్యభిచరించొచ్చా? చెడ్డవాటిని ఆశించొచ్చా? చెడ్డ మాటలు రావచ్చా? బూతులు రావచ్చా? సరసోక్తులు రావచ్చా? కోపాలు వచ్చేస్తున్నాయా? కోపంలో వచ్చినా కూడా కంట్రోల్ చేసుకోవాలి బూతులు. అన్నీ చేయుటకు స్వాతంత్రం ఉంది, అన్నీ మాట్లాడడానికి స్వాతంత్రం ఉంది, అన్నీ చెయ్యదగినవి కావు. నేను ఒక్కడు చెప్తున్నాను దేవుని వాక్యాన్ని బట్టి. నీ కోపం వచ్చింది, పుసుక్కులో బూతు వచ్చింది, ఆ బూతుకు దేవుడి దగ్గర నుంచి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. ఏమంటే ఎక్కడైనా మనం శిక్షింపబడాలనుకుంటామా? కొట్టబడాలనుకుంటామా? మనకు జ్వరం వచ్చేస్తేనే ఇంజక్షన్ చేయించుకోవడం బాధ మనకి. ఎవరైనా అసలు ఇంజక్షన్ చేయించుకోవాలంటారా? అది కూడా ఇష్టం ఉండదు. మరి దేవునితో ఎందుకంటే కొట్టబడ్డాం? దేవునితో ఎందుకంటే కొట్టబడ్డాం? ఇంజక్షన్ అంటేనే భయం మనకి కదా. డబ్బులు అయిపోతాయని భయమే, పడుకోవడము భయమే, పని మానుకుని చేలో పని ఆగిపోద్దని భయం, గేదెకి పాలు తీయకపోతే పాలేరు నెట్టాలని. అంటే ఒక మాట అర్థం కావడం కోసం తల్లి. ఎందుకంటే మన అందరం ఎవరు? రైతులు కదా. మన పిల్లలకైతే పోనీ వచ్చే వాళ్ళు ఇక్కడికి వస్తే వేరుగా చెప్తాను, వాళ్ళు మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అది కదా. మనం రైతన్నలం. హల్లెలూయా. రైతన్నలు అంటే మాకు విలువ. ఎందుకో తెలుసా? అందరూనేమో ఇంజనీర్లు డాక్టర్లు అయిపోతే మనకు ఊట ఎవరు పెడతారు?
వీళ్ళందరూ ఊట పెడుతున్నారు మనకి. దేవునికి స్తుతి కలుగుగాక. ఎక్కడైనా రైతన్నలు చల్లగానే ఉండాలి. ఇప్పుడు చూడండి మనకి ఎంత బాధ. ఏది కూడా వేస్ట్ చేసుకోవాలనుకో, వ్యర్థపరుచుకోవాలనుకో, మన రెక్కల ముక్కలు చేసుకుని లోపల ఎంత శక్తి ఉందా, శక్తి లేదా, కష్టమా, ఏదైనా మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్క రూపాయి వేస్ట్ అవ్వకూడదు. అందరిలోనూ ఎలా ఉండాలి? గౌరవంగా ఉండాలి. నేను ఒకటి చెప్పనా, ఇన్ని టోటల్గా నువ్వు కలిపి కొట్టి జయాన్ని పొందాలంటే వాక్యం నెరవేర్చే చాలు. వాక్యం నెరవేర్చే. ఎందుకో తెలుసా? కుటుంబం కోసం దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలెను ఉందురు. ఎవరిది మాట? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించుదువు. ఎవరిది మాట? నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఎవరిది మాట? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎవరిది మాట? నీ పిండి పిసుగు తొట్ట ఆశీర్వదింపబడిన. ఎవరిది మాట? టోటల్గా సకల విధమైన ఆశీర్వాదములు, నిండు నెమ్మది, సమాధాన, సౌఖ్య, సుఖ జీవన, దీర్ఘాయుషురిచ్చువాడు ఎవరు? ఎప్పుడు? వాక్యాన్ని నెరవేర్చిన. నీకు వేరే ఆలోచన వద్దు, వాక్యాన్ని నెరవేర్చే చాలు. నీ వెనకతల ఆశీర్వాదాల వర్షం, కృపా వరాలు ఆధ్యాత్మికంగా దేవుడికి ఇస్తాడు. తెరవబడినటువంటి నేత్రాలతో నువ్వు ఉంటావు. ఎంతోమందికి దీవెనకరంగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. దైవజనులేనండి దీవెనకరంగా. విశ్వాసులు ఉండలేరా? చెప్పండి, విశ్వాసులు ఉండలేరా? ఉండగలరు. దైవజనులే కాదండి. దైవజనులు ఆ వాక్యమే నమ్ముకోవాలి, విశ్వాసులు ఆ వాక్యమే నమ్ముకోవాలి. దైవజనుడిని కాదు, విశ్వాసును కూడా దీవెనకరంగా ఉంచుతాడు. అబ్రహాము విశ్వాసి, దైవ సేవకుడు అనుకున్నారా? అబ్రహాం ఎవరండి? చెప్పండమ్మా. ఆయనకి ఏమైనా సంఘం ఉందా? పౌలు ఎవరు? సేవకుడేనా? సేవకుడిని ఆశీర్వాదకరంగా నిలబెట్టాడా లేదా? విశ్వాసను ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు లేదా? దావీదుకి సంఘం ఉందా? దైవజనుడా? దావీదుకే పాస్టర్ గారు ఉన్నారా లేదా? అయితే దావీదుని ఎంతమందికి ఆశీర్వాదకరం? వాళ్ళ పిల్ల పిల్ల తరాలకు ఆశీర్వాదకరం, వాళ్ళ రాజ్యానికి ఆశీర్వాదకరం, సేవకులకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. గౌరవించాడు సేవకుల్ని. హిజ్కియా కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు, గౌరవించాడు సేవకుల్ని. హల్లెలూయా. టోటల్గా ఈ విశ్వాసులు పదవిలో ఉండి దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తుంటే ప్రతి ఒక్కరు అలా చూశారు. అబ్బే మీ విశ్వాసులు కదా అని అనుకోద్దు. మిమ్మల్ని కూడా దేవుడు అలా నిలబెడతాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చెప్పండి, ఇది బైబిల్ స్టడీ కదా, మీకు ఏం అర్థమైంది? సెమరీ. నేను ఏదైనా అడ్జస్ట్ అయిపోతాను, ఎంత మొక్క చెప్పినా అడ్జస్ట్ అయిపోతాను నేను. బతికేయండి, బతికించేయండి. వినబడదులే, చెప్పండి, పర్లేదులే. వినబడదులే, పర్లేదు, మీరు చెప్పింది కరెక్ట్, మీరు చెప్పడమే కావాలి. చెప్పండి అమ్మా. ఇంకా పరిశుద్ధంగా ఉండాలి. మనము వాక్యానుసారంగా ఉండకూడనివి యెహోషువ వలె విడిచిపెట్టాలి. ఉండవలసినవే మనలో ఉండాలి. అప్పుడు దూసిన ఖడ్గము చేతబట్టిన దూత రాదు, గబ్రియేలు దూత ఆశీర్వాద వచనం పట్టుకుని వస్తుంది. హల్లెలూయా. అంటే దాని అర్థం గద్దింపు వాక్యం రాదు నీకు. దీవెనల వర్షమును కురిపించే వాక్యం, ఆదరించే వాక్యం, నిలబెట్టే వాక్యం, నిబ్బరపరిచే వాక్యం వస్తుంది. గద్దించే వాక్యం వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? మనం ఇంకా సెటరైట్ చేయబడాలి. గద్దించే వాక్యం మన దగ్గరకు వస్తుందంటే అర్థం ఏంటి? దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. గద్దించే వాక్యం మన దగ్గరికి వస్తున్నది, దాని అర్థం ఏంటి? కొట్టబడే పరిస్థితి ఉంది కాబట్టి కొట్టబడకుండా శిక్షను తప్పించుకోవడానికి ఈ గద్దింపు వాక్యమును తీసుకొని దావీదు వలె ఒప్పుకొని విడిచిపెట్టు, బాగుపడతావు. దావీదు చూడండి, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. దేవుడే దావీదును కొనియాడతాడు. అసలు మనం ఎవరిని కొనియాడాలండి? దేవుణ్ణి. దావీదు ఎవరిని కొనియాడాలి? కానీ దేవుడు ఎవరిని కొనియాడుతున్నాడు? నోరిప్పితే దావీదు, నోరిప్పితే దావీదు, నోరిప్పితే దావీదు. మీరు ఒక్కటే గమనించండి అమ్మా, ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి. మీరు
ఏమండి, అభిషక్తుడైన దావీదే పడిపోయాడండి, పడతాం లేస్తామండి, ఇది మనకు దూరం అయిపోవును గాక. కక్కిన దాని కొరకు ఆశించే స్థితి మనకు దూరం అయిపోవును గాక. ఏమండి, తమ వస్త్రాలను సహితం అపవిత్రపరుచుకొని కొందరు సార్దీసులో ఉన్నారు. అలా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రాకులాడాలి. ఒకవేళ ఇప్పటికే దావీదు వలె మనం అపవిత్రపరుచుకున్నామా, ఉతుకుకొని తెల్లని చేసుకోవడానికి మనం ప్రాకులాడాలి. హల్లెలూయా. మన ప్రయాస లోక సంబంధమైన దాన్ని గూర్చి కాదు, మన ప్రయాస ఆత్మ సంబంధమైన దాన్ని గూర్చి. హల్లెలూయా. అప్పుడు మన యొక్క ఆరాటం నిత్య రాజ్య మహిమ కొరకై, దేవుడు కృపలో నిత్య రాజ్య మహిమలో ఉన్నత స్థానాన్ని సంపాదించడానికి కారణం అవుద్ది. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక.